నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు మనతో పాటు ఒక ప్రముఖ వ్యక్తి ఉన్నారు. ఎవరాయన? 2008-9 టైంలో మంచి సెన్సేషన్ సాంగ్ చేశారు. 'అనిత ఓ అనిత' అని చెప్పేసి. తర్వాత చాలా రోజులు ఈయన కనిపించలేదు. మళ్ళీ 2011లో ఈయన సాంగ్ మీద ఒక సినిమా తీశారు. మళ్ళీ కనిపించలేదు. కనిపించలేదు అంటే మనిషి అయితే కనిపించలేదు కానీ ఆయన పాటలతో అప్పుడప్పుడు వినబడుతూనే ఉన్నారు. పాటలైతే చాలా హిట్స్ అవుతున్నాయి. కానీ పాటలు రాసింది ఆయన అని చెప్పి ఎవరికీ తెలీదు. హి ఈజ్ నన్ అదర్ దెన్ అనిత నాగరాజ్ గారు. నమస్తే నాగరాజ్ గారు. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. నాగరాజ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు హిట్ టీవీ అండి. థ్యాంక్ యూ మేడం. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం కదా, ఆల్మోస్ట్ ఒక 10 days అవుతుందా? అవును మేడం. సంక్రాంతి ముందు నుంచి ఊళ్ళో ఉండుంటినప్పుడు పండగకి ఇంటికి వెళ్ళినా రాగానే చేద్దాం మేడం. ఎస్ సంక్రాంతి అప్పుడే ఫస్ట్ కాల్ చేయడం. తర్వాత కొంచెం బాబుకి ఏదో బాగాలేదు అని చెప్పేసి అన్నారు. ఏమైంది బాబుకి? అంటే నాకు ఇద్దరు అబ్బాయిలు మేడం. ఇద్దరు అబ్బాయిలు పుట్టుకతోటే వాళ్ళు మూగ చెవుడు, డెఫ్ అండ్ ఓకే. పిల్లలు ఇద్దరికి మాటలు రావు, చెవులు వినబడి ఆ స్ట్రగుల్స్ కొంచెం హాస్పిటల్ చుట్టూ తిరగడము. ఇప్పుడు చిన్న అబ్బాయికి అయితే కొంచెం అతి కష్టం మీద ఒక అబ్బాయికి సర్జరీ అయితే చేయించగలిగినాం. చాలామంది మీలాంటి వాళ్ళు సోషల్ మీడియా ఛానల్స్ వాళ్ళు నాకు కూడా ఇక్కడికి రాగానే ఒకప్పుడయ్యో మంచి సింగర్ పాపం ఆయనకి కష్టం వచ్చిందా అని చెప్పేసి మీ సోషల్ మీడియా వాళ్ళు, లేకపోతే ఇప్పుడు నేను లేను మళ్ళీ. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా థ్యాంక్స్ చెప్పుకోవాలంటే ఫస్ట్ మీకు, తర్వాత నాకు హెల్ప్ చేసిన శ్రేయాకృతి ఫౌండేషన్ వాళ్ళు, అలాగే రూపా మేడం గారు, అలాగే కొంచెం నాకు రోషన్ అన్న బాగా హెల్ప్ చేసిండు. కొంచెం అంటే ఇలాంటి వాళ్ళని ఎప్పటికీ జీవితంలో మర్చిపోవద్దు. అంటే నాకు డాక్టర్ శ్రీనివాస్ సార్, ఇక్కడ కేర్ హాస్పిటల్ ప్రతి ఒక్క విష్ణు సార్ వాళ్ళు, ఎప్పటికి వాళ్ళకి నేను రుణపడి ఉంటాను మేడం. ఎందుకంటే నేను ఒక సింగర్ని అయి ఉండి దేవుడు నాకు మంచి చక్కటి గొంతునిచ్చి నా ఇద్దరు పిల్లలకి మాటలు రావనే వరకు చాలా డిసప్పాయింట్ ఇవ్వడం వల్లనే మీరు అన్నారు కదా ఎందుకు ఇన్ని రోజులు కనబడలేదు, ఎక్కడికి వెళ్ళిపోయింది మీరంటే, పెళ్ళై హ్యాపీగా ఉండే టైంలో నాకు దేవుడి దయ వాళ్ళు ఇద్దరు అబ్బాయిలే. మంచిగా ఉండే టైంలోనే వాళ్ళిద్దరికి చెవులు వినబడకపోవడం, మాటలు రాకపోవడం, దానివల్ల నేను చేసే పని కరెక్ట్గా చేయలేక చిన్న చిన్న వరంగల్లో ఉంటే చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఈవెంట్స్ చేసుకుంటూ, అక్కడ కూడా రికార్డింగ్ స్టూడియోస్ మంచి మంచి స్టూడియోస్ ఉన్నాయి. ఎప్పుడన్నా అవకాశం వస్తే వెళ్ళి పాడడం, బ్రతకడం కోసం. ఎందుకంటే ఫ్యామిలీ అవకాశాలు తక్కువ ఉన్నాయి, ఏదైనా ఒక పని చేసుకోవాలి కదా అని హనంకొండ చౌరస్తాలో ఒక చిన్న పాన్ షాప్ పెట్టుకొని పాన్ షాప్ రన్ చేసుకుంటూ కూడా, ఎందుకంటే ఒక 4 years పాన్ షాప్ రన్ చేసిన. సింగర్ నుంచి పాన్ డబ్బా అంటే ఏంటంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నమ్ముకొని అనిత వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత నన్ను నమ్ముకొని మళ్ళీ మాది ప్రేమ వివాహం మేడం. మాకంటే ఎక్కువ క్యాష్ అమ్మాయి, ఇంకా అమ్మాయి కూడా అమ్మాయి నన్ను నమ్ముకొని నా పాట గురించి నా స్టోరీ గురించి అంత తెలిసి నన్ను నమ్ముకొని వచ్చిన అమ్మాయి కోసం మనం ఏంటంటే ఏదో పని అయితే చేయాలి. ఎందుకంటే అటు సినిమా విషయంలో మోసం జరిగిపోయింది. అయితే ఫస్ట్ పిల్లలిద్దరు కూడా డెఫ్ అండ్ డమ్మా? డెఫ్ అండ్ డమ్. ఇంత అందమైన వాయిస్ ఇచ్చాడు దేవుడు మీకు, కానీ పిల్లల విషయంలో మాత్రం మీకు చాలా అన్యాయం జరిగింది అనుకోవచ్చు. అవును, కావాల్సి ఉంటే మళ్ళీ నేను ఏంటంటే ఆ దేవుడికే థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఆ దేవుడు ఏంటంటే మీలాంటి వాళ్ళ రూపంలో నాకు వచ్చి హెల్ప్ చేసి, నా పిల్లలకు ప్రాబ్లం ఉందని ఒక చిన్న ఇంటర్వ్యూలో ఒక మాట ఇట్లా చెప్పగానే ఎవరెవరో తెలియదు మేడం అసలు. వాళ్ళైతే నాగరాజ్ అన్న నీకు ఈ ప్రాబ్లం వచ్చిందా, నా నెంబర్ పెట్టగానే మీకు ఈ ప్రాబ్లం వచ్చిందా అన్న, మీ పిల్లలకు ఒకప్పుడు మీ పాటను మా కాలేజ్ టైంలలో మస్తు ఎంజాయ్ చేసేదన్న, ఆ పాట ఏంటంటే మా లవర్ పేరు అనిత అన్నయ్య, నీకు ఒక 5,000 పంపిస్తున్నా. ఒక అతను అంటే విజయవాడలో వాళ్ళ మిస్సెస్ పేరు అనితనంట, విడాకులు అయిపోయిందట ఆల్మోస్ట్. అప్పుడే నా పాట రిలీజ్ అయిందట. రిలీజ్ అయితే వాళ్ళ మిస్సెస్ ఆ పాటని నా హస్బెండే ఇంత ఘోరంగా నా కోసం ఫీల్ అయి పాడుతుండని ఊహించుకొని విడాకులు అయిపోయిన అమ్మాయి అంటే వాళ్ళిద్దరు డైవర్స్ దాకా వెళ్ళిన వాళ్ళు మళ్ళీ కలిసిపోయారు. అయిపోయినాయట. డైవర్స్ అయిపోయినాక ఆ పాట రిలీజ్ అయిందట. అప్పుడే నా భర్త నా కోసం పాడుతుండేమో అనుకొని అట్లా ఊహించుకొని మళ్ళీ తన దగ్గరికి వచ్చిందట. ఆయన నాకు ఫోన్ చేసి వాళ్ళ స్టోరీ చెప్పుకుంటూ, నీ పాట లేకపోతే నా మెసేజ్ నా దగ్గర రాకపోనన్నా, మళ్ళీ ఇప్పుడు మేము హ్యాపీగా ఉంటున్నాం, మీ పిల్లలకు మా వంతు సాయం అని చెప్పేసి ఇట్లా కొంతమంది చాలా మంది హెల్ప్ చేశారు. చాలా మంది హెల్ప్ చేయడం వల్ల నాకు హాస్పిటల్ ఖర్చులకు హైదరాబాద్లో ఉండాలంటే తెలుసు కదా మేడం, నేను రాగానే నాకు ఇక్కడ ఇవ్వాలి తెలియదు. మా తమ్ముడు ఒక్కడే, మా తమ్ముడు ఇక్కడ జాబ్ చేసుకుంటాడు. మా తమ్ముడు ఉన్న ధైర్యంతో నేను వచ్చిన, నువ్వు ఏం భయపడకన్నా నీకు ఛాన్స్ల కోసం తిరుగు, నువ్వు ఇక్కడ ఉండి, నువ్వు ఈ ప్రొఫెషన్ వచ్చేసి పాన్ షాప్ కాదు, ఒక మంచి వాయిస్, మంచి లిరిక్ రైటరు, మంచి సింగరు, నీకున్న పేరు ఒక్కటే పాటతోటి కొన్ని కోట్లు పెట్టినా దొరకనంత పేరు అయితే వచ్చింది మేడం. ఎవరికి రానంత పేరు వచ్చింది ఒకటే సాంగ్ తోటి.
ఓకే. కానీ నువ్వేందన్నాక పాన్ షాప్ ఏంది అది అని మా తమ్ముడు నన్ను మోటివేట్ చేసి నువ్వు వాడు ఉండు కరెక్ట్ కాదన్నా నువ్వు రా ఎవరెవరు వస్తున్నారు యూట్యూబ్ సాంగ్స్ చేస్తున్నారు మంచి మంచి సాంగ్స్ రాసిన సాంగ్స్ కూడా రెడీగా ఉన్నాయి నీ దగ్గర నువ్వేంది ఇది ఏందని నన్ను అంటే నేను కూడా ఇక రియలైజ్ అయ్యి ఈడు ఉంటే ఇక నాతోటి నాకు నా ప్రాణం అంతా హైదరాబాద్లోనే కొట్టుకుంటుంది ఎందుకంటే ఒకప్పుడు ఈడ ఒక 3-4 ఇయర్స్ ఉండి పోయి అక్కడ ఏదో ఇక మళ్ళీ పెళ్లి చేసుకొని ఆడ ఉండి ఓకే. పెళ్ళికి ముందు హైదరాబాద్‌లో నేను ఇక్కడ సినిమా కోసం ఉన్నా కదా మేడం ఒక 3 ఇయర్స్ ఇక్కడే ఉన్నా అప్పటికి పెళ్లి అవ్వలేదా? లేదు పాట వచ్చిన తర్వాత 3 ఇయర్స్ ఇక్కడే ఉన్నా అసలు ఫస్ట్ మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ గురించి చెప్పండి. మాది విలేజ్ వచ్చేసి గూనిపర్తి మేడం గూనుపర్తి. గూనిపర్తి అని మన హుజరాబాద్ అంటే ఈటల రాజేందర్ సార్ ఇప్పుడు ప్రజెంట్ కౌశిక్ రెడ్డి వాళ్ళ కాన్స్టిట్యున్సీ ఓకే. కమలాపూర్ మండల్ గూనిపర్తి మాది ఒక చిన్న కళాకారుల కుటుంబం అమ్మ పాడుద్ది నాన్న పాడతారు చెల్లె తమ్ముడు మా తమ్ముడు కరీంనగర్ కళాభారతిలో పాట పాడితే అప్పటికి నేను ఇంకా పాడకపోయేది నాకు పాడడం వచ్చి కానీ 5th క్లాస్ మా తమ్ముడు 5th క్లాస్లో చిన్నగా ఉండే మా తమ్ముడు కరీంనగర్ కళాభారతిలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అక్కడ ఒక చిన్న ప్రోగ్రాం పెడితే మా తమ్ముడు పాడితే మా తమ్ముడికి గోల్డ్ మెడల్ వచ్చింది ఊర్లో అందరూ అంటే ఎట్లుంటుంది గోల్డ్ మెడల్ వస్తుంది అందుకంటే ముందే తమ్ముడు స్టార్ట్ చేశారా? స్టార్ట్ అంటే మా తమ్ముడు అది దేశభక్తి గీతం పాడిండు పాడితే గోల్డ్ మెడల్ వస్తే ఊళ్ళో అందరూ అంటే స్కూళ్ళలో ఊళ్ళలో నీకన్నా చిన్నవానికి గోల్డ్ మెడల్ వచ్చింది కదా బాబు నువ్వు దండే కానీ అంటే అట్లా అంటారు కదా సర్వసాధారణంగా అంటే నా తమ్ముడికి వచ్చిందని మనకు ఉంటుంది ఎంతైనా అట్లా అంటే నేను పాడేది కానీ భయం ఒకసారి ఇట్లనే ఒక ఫస్ట్ టైం స్టేజ్ మీద అంటే ఏదో స్కూల్లో ఫంక్షన్ లాంటిది పెట్టిళ్ళు అందరు పేర్లు ఇచ్చిళ్ళు ఇది ఈసారి ఏమవుతుంది అయిందని చెప్పి నేను ఫస్ట్ టైం పేరు ఇచ్చి స్టేజ్ మీద నన్ను పాట పాడమని వెళ్తే ఫస్ట్ టైం భారతీయుడు మూవీ నుంచి పచ్చని చిలుకలతోడు ఉంటే ఆ పాట పాడితే ఫస్ట్ ప్రైజ్ నాకు అప్పుడు నేను సింగర్ అని స్కూల్లో రెసిడెన్షియల్ స్కూల్లో అది 6th క్లాస్ అంటే నేను 7th క్లాస్లో ఉన్నప్పుడేమో వచ్చింది భారతీయుడు మూవీ అప్పుడు పాడడం వల్ల నాకు ఫస్ట్ ప్రైజ్ అలా రావడం వల్ల హ్యాపీ ఇక అప్పటి నుంచి నేను కూడా ఒక సింగర్ నన్ను గుర్తించడం. ఓకే. సో మీలో ఉన్న సింగర్ని మీరు అప్పుడు గుర్తించారు. అంటే అందరు గుర్తించారు. అందరూ గుర్తించారు. నేను పాడుతాను నాకు తెలుసు చాటుకు పాడుకునేది ఎవరి ముందు పాడకపోయేది. ఓకే. అప్పుడు ఎట్లా సరదాగానే ఒంటరిగా ఉన్నప్పుడు. సో టోటల్ ఫ్యామిలీ మొత్తం కూడా సింగర్స్ ఫ్యామిలీ. అవును. నాన్న మంచి నాటకాలు వేసేది. అది బాలనాగమ్మ నాటకంలో మావాడు విలన్ క్యారెక్టర్ మాయల పక్కీరు. మావాడు స్టేజ్ ఎక్కి ఒక్కసారి గట్టిగా నవ్వుతే స్టేజ్ అంతా పడుకున్న వాళ్ళంతా దద్దరిల్లు వేసేది అన్నట్టు. అంటే మంచి పవర్ఫుల్ క్యారెక్టర్స్ వేసేది మావాడు. కళాకారు వంశం. చిన్నపాటి కళాకారుల కుటుంబం. ఓకే. ఓకే. అది నాకు బాగా అబ్బింది. నాకు చిన్నప్పటి నుంచి ఈ ప్రొఫెషన్ మీద చాలా ఇంట్రెస్ట్. ఏదో ఒక రోజు మనం కూడా అందరినీ చూసేది పెద్ద పెద్ద సింగర్స్ని చూసి ఇట్లా స్టేజ్ మీద వాడాలి రికార్డింగ్స్లో వాడాలి అని మనకు కూడా ఉండే. అటు చదువుతో పాటు ఎక్కడ ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నా వెళ్ళిన అక్కడ ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అలాంటివి రావడం కొంతమంది ఎంకరేజ్ చేయడం వల్ల దాన్ని కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకొని సరే ఏదన్నా ఒకటి చేద్దామంటే ఇక నేను సింగర్ కావడానికి నేను పాడేది సినిమా మూవీ సాంగ్స్ పాడేది ఎవరితో ఉంటే ఆర్కెస్ట్రా ఈవెంట్స్కి వెళ్ళేది. బేసిక్గా నేను ఆర్కెస్ట్రా సింగర్. డిగ్రీలో ఉన్నప్పుడు నాకు అనిత అనే ఒక అమ్మాయి పరిచయం. ఏంటి మీ క్వాలిఫికేషన్? నాది MBA డిస్కంటిన్యూ మేడం. అంటే సినిమా అవకాశం వచ్చిందని చెప్పేసి స్టడీ కూడా మధ్యలో వదిలిపెట్టేసుకొని వచ్చి హైదరాబాద్కి వచ్చి ఇక్కడ ఉంటే అటు సినిమా పోయింది ఇటు అనిత పోయింది ఇటు ఇక. ఎలా ఈ అనిత గారు ఎలా పరిచయం మీకు? నేను డిగ్రీలో ఉన్నప్పుడు నాకు నచ్చిన అమ్మాయి. క్లాస్మేట్ కాదు అక్కడ ఆ విలేజ్ అమ్మాయి అట్లా పరిచయం. ఓకే ఫస్ట్ 2 సైడ్లో హ్యాపీగానే ఉన్నాం. తర్వాత ఇప్పుడు అబ్బాయిలకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి మేడం, అమ్మాయిలకు ఇంకెన్ని ప్రాబ్లమ్స్ ఉండాలి. ఆ అమ్మాయికి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ప్రాబ్లమ్స్ బయట అందరికి తెలిసిందని కొంచెం గిల్టీగా ఫీల్ అయిందో ఇద్దరు వైపు నుంచి ఉంది. తర్వాత అమ్మాయి బ్రేకప్ చెప్పడం వల్ల రాసిన పాటే అనిత సాంగ్ మేడం. సో అమ్మాయి బ్రేకప్ చెప్పింది. అప్పట్లో ఆ అమ్మాయి బ్రేకప్ చెప్పకముందు మీరు కూడా ఆ సాంగ్ లో హీరోలాగా అలానే ఆ అమ్మాయి వెళ్తుంటే వెనకాల వెళ్ళి సాంగ్స్ పాడడం చేసేవాళ్ళ? కాదు, అంటే బ్రేకప్ చెప్పినాక బాగా తిరిగినాం. ఎవరైనా బ్రేకప్ చెప్తే ఇంకా బాగా తిరుగుతారు కదా మేడం. అంటే ఎట్లుంటుంది అంటే ఫస్ట్ ఓకే నువ్వంటే నాకు కూడా ఇష్టం అని చెప్పినప్పుడు హ్యాపీగా ఉండేది కలిసేది. వద్దు అంటే మళ్ళీ ఎందుకు వద్దన్నదిరా బాబు అని అప్పుడే ఎక్కువ తిరుగుడు స్టార్ట్ అయింది మేడం. అంటే మన వస్తువు మంది కాదు అని తెలిసినప్పుడు ఆటోమేటిక్ గా వస్తువు మీద ప్రేమ పెరుగుతుంది అంటారు కదా. అవును మేడం. వద్దంటే ఇంకా ప్రేమ ఎక్కువ అవుతుంది మేడం. అంటే ఇప్పుడు ఎట్లుంటుంది మేడం ఆ ఏజ్ అలాంటిది. డిగ్రీలో లవ్ లో పడితే ఏదో కొత్త బంగారు లోకం ఉన్న ఫీలింగ్ ఆలోచించుకుంటే అవన్నీ ఈ బాబు అవన్నీ. జనరల్ గా బాయ్స్ సైకాలజీ ప్రకారం అమ్మాయిలు ఎప్పుడైతే
యాక్సెప్ట్ చేస్తారో అప్పటి నుంచి వీళ్ళు కొంచెం ఇగ్నోర్ చేయడం మొదలు పెడతారు కదా. ఆ, కాకపోతే మీ విషయంలో ఏంటంటే అక్కడ అమ్మాయి ఇగ్నోర్ చేసింది, కానీ మీ అనిత గారు ఇగ్నోర్ చేయడం కూడా మీకు కలిసి వచ్చింది కదా. కలిసి వచ్చుడు కాదు. ఇప్పుడు నేను ఒకటి వాస్తవంగా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా ఈ ప్రపంచంలో అమ్మన తర్వాత నేను ఎవరికైనా జీవితాంతం రుణపడి ఉంటా అంటే అనిత అనే ఒక అమ్మాయికి. ఎందుకంటే ఆమె లేకపోతే ప్రపంచానికి నేను ఎవరో తెలియదు మేడం. ఉమ్, ఎందుకంటే నేను ఇప్పుడు నేను నా నోట్లోకి ఒక 4 మెతుకులు అన్నం వెళ్తుందంటే ఆమె వల్లనే అని నేను హార్ట్ఫుల్గా చెప్పేస్తా. ఎందుకంటే ఆ పాట నేను రాయకపోతే ఇప్పుడు మీరు నన్ను ఇట్లా కుర్చీలో కూర్చున్నబెట్టి ఇంటర్వ్యూ చేసేవాళ్ళు కాదు. సమాజంలో నాకంటే ఒక చిన్న గుర్తింపు, నా పాటను కూడా ఆదరించేవాళ్ళు కొంతమంది, నా పాటను ఇష్టపడేవాళ్ళు, నా వాయిస్ని ఇష్టపడేవాళ్ళు. నన్ను సింగర్గా, నేను ఒక సింగర్ చిన్నపాటి బాగా ప్రొఫెషన్ సింగర్ కూడా కాదు అప్పుడు. ఇప్పుడు పాడుతున్నా ప్రొఫెషనల్గా, అంటే ఇప్పుడు అవకాశాలు చిన్న చిన్న అవకాశాలు వస్తున్నాయి పాడుతున్నా కాదు. అలాంటి వ్యక్తిని ఏదో ఒకటి ఏంటంటే ప్రేమ అమ్మాయి కోసం నేను ఒక సింగర్ని రైటర్ని అంటే సింగర్ని జస్ట్ అంతే అప్పటి వరకు. ఈ అమ్మాయి కోసం నేను అందరు చేసినట్టు కాకుండా కొత్తగా చేయాలి. ఏం చేయాలంటే ఒక పాట రాసుకున్నాం మేడం. ఆ పాట రాసుకున్నతో సరిపోదు కదా, అమ్మాయి దాకా చేరుకోవాలంటే ఎట్లా, ఉమ్, నన్ను ఏం చేయాలి, అమ్మాయి ఎట్లా నాతో మాట్లాడే ఛాన్స్ లేవు, కలిసే ఛాన్స్ లేవు. పాట అనేది ఎట్లాగో ఎక్కడికైనా ఎగిరిపోతుంది, చేరుకుంటుంది పక్షిలాగా, అసలు వినబడుతుంది, ఏదో ఒక రోజు అయితే ఉంటుంది కదా అవును. అనుకొని ఆ పాట రికార్డింగ్ చేయించడం కోసం ఒక్క సంవత్సరంన్నర బాగా తిరిగిన మేడం. ఏడికి పోయినాక ఇప్పుడు ఈ పాట ఎవడు వింటారా బాబు, ఎందుకంటే అప్పటి వరకు ఫోక్ వచ్చేది. ఉమ్, ఫోక్ ఇండస్ట్రీలో ఎలాంటి పాటలు మంచి ఫోక్ ఊపున్న సాంగ్స్, ఇట్లా మంజుల మనసు పడితే నేనే మీద గల్గల్ చెప్పులని ఇలాంటి టైప్ ఆఫ్ సాంగ్స్ వచ్చేది. ఉమ్, అంతేగాని ఫస్ట్ టైం ఒక ఫోక్ ఇండస్ట్రీలో ఒక లవ్ ఫెయిల్యూర్ సాంగ్, ఫ్రెష్ వాయిస్, ఇది ఏంటంటే జనాలకు దాంట్లో ఏదో రియల్గా జరిగినట్టు అంటే నేను లాస్ట్ ఎండింగ్ బిట్టు అలాంటిది వాళ్ళకు కనెక్ట్ అయ్యాను. కనెక్ట్ అవ్వడం నాకు ప్లస్ అయింది. అలాగే నా పాట గురించి కథలుగా మాట్లాడుకున్నారు. అప్పట్లో సోషల్ మీడియా ఇంత యాక్టివ్గా లేదు, సోషల్ మీడియా ఇంత లేదు అప్పుడేమి, అంటే సోషల్ మీడియా అనేది లేదు. అది అసలు గుర్తింపు అనేది లేదు అప్పుడు ఏ ఆర్టిస్ట్ కి, అంటే మీలాంటి వాళ్ళకి. ఏదో సినిమాలు చేస్తున్నారు అలా. అయితేనే పాడితే సినిమాలే పడాలి డైరెక్ట్, లేకపోతే ఏదైనా ప్రైవేట్ ఫోక్ ఇలాంటి చిన్న చిన్న స్టూడియోస్ ఉండే అటు సైడ్ సిద్దిపేట, సిరిసిల్ల, హమైబాద్ అని కొన్ని, హనంకొండ, వరంగల్లో కొన్ని ఉండే. ఒక్కొక్కటి ఎక్కడనో ఒక స్టూడియో ఉండే లోకల్లో. ఫస్ట్ ఒక మ్యారేజ్ కి అనుకుంటా, ఏదో మ్యారేజ్ కి వెళ్ళా ఊర్లో, అదొక విలేజ్. మేడం మ్యారేజ్ కి వెళ్తే ఫస్ట్ ఆ సాంగ్ వస్తుంది, అనిత సాంగ్. ఈ సాంగ్ ఏం సినిమా, ఎవరిది వాయిస్ అనుకున్నాను. అనుకుని ఎవరిదో ఏదో మూవీ అయ్యి ఉంటుంది అనుకున్నా. బట్ 2-3 చోట్ల ఫ్రీక్వెంట్ గా వచ్చింది ఆ సాంగ్. ఏంటి సాంగ్ ఇంత బాగా వినబడుతుంది అనుకున్న. తర్వాత చూస్తే ఫైనల్గా కట్ చేస్తే ఎవరో ఒక నాగరాజ్ అనే ఒక పర్సన్ వాళ్ళ లవర్ గురించి సాంగ్ పాడారంట అని చెప్పేసి వచ్చింది. మధ్యలో ఆ నాగరాజ్ అనే పర్సన్ చనిపోయారని కూడా చెప్పారు. చాలా మంది, ఆ, అమ్మాయి చనిపోయిందని కొంతమంది, అబ్బాయి చనిపోయిందని కొంతమంది, ఎవరో ఎస్ఐ బిడ్డను లవ్ చేసిందట, ఎస్ఐ బిడ్డను లవ్ చేస్తే స్టేషన్లో వేసి లాకప్ డెత్ చేసిందట అని ఒకరు. ఆ అనిత అనే అమ్మాయి కొంచెం ఎవరో హై రేంజ్ అమ్మాయి, హై రేంజ్ అమ్మాయి అని ఎవరికి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు కథలుగా మాట్లాడుకోవడం వల్ల నా పాట ఇంకా జనాలలో బాగా స్ప్రెడ్ అయిపోయింది. అంటే స్టోరీ మన గురించి పాజిటివ్ నెగిటివ్ మొత్తానికైతే నా గురించి నా పాట గురించి మాట్లాడుకోవడం వల్ల ఆ పాట అనేది మౌత్ పబ్లిక్ టాక్ వల్లనే తొందరగా FM లో కూడా వచ్చేది వినేవాళ్ళ. జెమినీ మ్యూజిక్లలో వచ్చేది, ఎవరికి ఫోన్ చేసినా హలో ట్యూన్స్. అవును, కాలర్ ట్యూన్స్ అప్పుడు బాగా, అప్పుడు కాలర్ ట్యూన్స్ ట్రెండ్ నడిచేది. 30 రూపాయలు ఇస్తే. ఆ టైంలో కొలవేరి డి సాంగ్ ఉండేది, వై దిస్ కొలవేరి, ఆ సాంగ్ ఒకటి. 2 పాటలకు పోటీ ఉండేది. అవును, ఆ 2 పాటలు నిజంగా నాకు ఇప్పుడు అనిపిస్తుంది, నేను ఇప్పుడు ఫైనాన్షియల్గా ఇంత స్ట్రగుల్స్ పడుతున్నా కదా. నా పాట అంటే ఒకటే పాట 1.5 కోటి బిజినెస్ జరిగిందట మేడం, మ్యాగజైన్లో రాసిండ్రు. 1.5 జరిగిందట. దాంట్లో ఇప్పుడు 2009లో 2009-10 అంటే 2008 నుంచి 10 మధ్యలో ఒక 3 years గట్టిగా ఊపింది మేడం. 3-4 సంవత్సరాలు ఏడ చూసినా అదే పాట. ఎవరు పడితే వాళ్ళు వీడియోస్ చేసుకున్నారు, దానికి కాపీ రైట్స్ లేవు, ఏం లేవు, ఇష్టం ఎవరు పడితే వాళ్ళు డైరెక్ట్ సీడీలో చేసుకున్నారు. ఇప్పుడు యూట్యూబ్ లో అనిత సాంగ్ అని కొడితే చాలా మంది చేసుకున్నాయి. 100 మంది ఏమో వీడియోస్ ఉంటాయి చేసిన, 100కి పైన ఉంటాయి వాళ్ళు చేసిన వీడియోస్. అట్లా ఎవరు పడితే వాళ్ళు చేసుకున్నారు. సరే నాకు అనిపిస్తుంది ఒకటి పాట అప్పట్లో 1.5 కోటి బిజినెస్ జరిగిందట. ఇప్పుడు నా పిల్లల పరిస్థితి చూస్తే ఇట్లున్నది. దాంట్లో ఎంతో కొంత ఒక 20% నా దగ్గర ఉన్నా, నా 2 పిల్లలకు సర్జరీ అయిపోయి ఇది వరకు హ్యాపీగా ఉంటుంది. మేము దేవుడు గంటగానం వాడుకున్నారు. అంటే
సంపాదించుకున్న వాళ్ళు, నా పేరు మీద సంపాదించుకున్న వాళ్ళు ప్రొడ్యూసర్స్ వాళ్ళు వీళ్ళని నాకు ఎంతో కొంత నాకు ఇలాంటి ఆపదలు ఉన్నప్పుడు కొంచెమైనా హెల్ప్ చేయొచ్చు కదా అని అనిపిస్తుంది. మీకు 1,50,00,000 సంపాదించుకున్నారని మీరే చెప్తున్నారు కదా! ఆ 1,50,00,000 సంపాదించుకున్న వాళ్ళు ఎవరు గూడా మీకు ఏ విధమైన హెల్ప్ చేయలేదా? అంటే అది ఒక్కరు సంపాదించుకున్నది కాదు. నా పాటను ఎవరు పడితే వాళ్ళు, అంటే అది పాట మొత్తం మీద ప్రాఫిట్ ఇంత వచ్చిందట. ఒక్కరు కాదు, అప్పుడు ఎవరు పడితే వాళ్ళు చేసుకోవడం. అంటే ఆ టైంలో మీకెవరు ఏమీ హెల్ప్ చేయలేదా? ఎవ్వరు చేసింది లేదు. కావాల్సింటే నాకు నా పాట లలిత ఆడియోస్ నుంచి రిలీజ్ అవ్వడం వల్ల మైబాద్ వినోద్ అన్న నాకు అప్పుడప్పుడు అయ్యో ఆయన పేరు పాట వల్ల నాకు కొంచెం అమౌంట్ వచ్చింది. ఓకే. కాబట్టి అది ఎప్పుడన్నా నాకన్నా ఈ ప్రాబ్లం ఉన్నదంటే చిన్నగా ఓ 1000 2000 నేను అంటే ఎక్కువ అంటే ఊరికే కూడా ఇబ్బంది పెట్టకుండా ఎప్పుడన్నా బాగా నాకు ఇబ్బందిగా ఉన్నప్పుడు అడిగితే నాకు అన్న పాట ఆయనకు కాలో ట్యూన్స్కి ఏమో కొంత అమౌంట్ వస్తే పిలిచి నాకు ఒక 15,000 చేతిలో పెట్టిండు. అంటే అదే నాకు చేసిన సహాయం. అంటే నాకు ఏదన్నా రికార్డింగ్కి పిలిచి పాడే అవకాశం ఇచ్చిండు, వేరే పాటలు పాడి అమౌంట్ ఇచ్చిండు, అట్లా పాడితే అమౌంట్ ఇచ్చిండు. అట్లా నాకు హెల్ప్ కొంత చేసిన అన్న ఒక్కడు ఉన్నాడు. కాబట్టి ఈ పాటను ఎవరు పడితే వాళ్ళు చరణ్ రాజ్ సార్ అయితే సినిమాకు అట్లా అదే దాని దగ్గరికే వస్తాను. నేనే వస్తాను మీరు చెప్దురు గాని. బ్రేకప్ అయిపోయిన తర్వాత మీరు ఈ సాంగ్ పాడారు కదా! ఈ సాంగ్ రాశారు. అయితే మీరు ఎవరితో అయితే బ్రేకప్ చేసుకున్నారో ఆ అనిత ఈ సాంగ్ విన్నాక మీ దగ్గరికి రాలేదా? సినిమాలలో జరుగుతాయి మేడం, అసలు బయట జరుగుడు కొంచెం కష్టం. రివర్స్ తీసుకున్న వాళ్ళే కలిసిపోయినప్పుడు బ్రేకప్ అయిపోయిన గర్ల్ ఫ్రెండ్ రాలేదా? బయట నా పాట వల్ల చాలా మంది లవర్స్ నాకు కొన్ని 100కి పైన రావచ్చు అట్లా ఫోన్లు. నా నెంబర్ సోషల్ మీడియాలో పెడితే వాళ్ళు అన్నారు, అన్న నీ పాట వాళ్ళ ఎవరి పేరు సునీత అయితే నేను సునీత ఓ సునీత నా అందమైన సునీత అని ఎప్పుడు పాడుకుంటూ తిరిగేదన్నా. అట్లా అంటే మేము అంత ఎంజాయ్ చేసినామన్న. మీ పాట ఏంటంటే మా లవ్ కొంచెం సపోర్ట్ అప్పుడు నిలబడ్డది బ్యాక్ బోన్ లాగా. ఆ పాటను వినని ఒక లవర్ లేడన్నా. అంటే అప్పుడు లవ్లో ఉన్న వాళ్ళు నాకు తెలిసి చిన్న నుంచి పెద్ద వరకు ముసలోళ్ళ వరకు నా పాటనైతే ఇష్టపడ్డారు మేడం, ఎవరైనా. బట్ మీ అమ్మాయి మీ పిల్ల మాత్రం మీ దగ్గరికి రాలేదు. రాలేదంటే ఆమెకు నేను అంటే ఇష్టమే మేడం. కావాల్సింటే ఆమెకు ఉండే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఆమెకి ఎన్నో వాళ్ళ ప్రాబ్లమ్స్, వాళ్ళ ఇంట్లో వాళ్ళకు నచ్చకపోవడం వల్లనో లేకపోతే ఆమెకు వాళ్ళ ఫ్రెండ్స్కి తెలిసిందని. కొంతమంది ఎట్లుంటుంది మేడం, ఏంటంటే సెన్సిటివ్గా ఉంటారు. కొంతమంది మెచ్యూర్డ్ కానీ అమ్మాయిలు అంటే నా అసలు లవ్ అంటే కూడా ఎందులోనే అమ్మాయిని లవ్ చేసిన నేను. అంటే అంటే వాళ్ళకు అలాంటి కొత్త కొంచెం తెలియదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏంది లవ్ ఏంది ఇది ఏంది అనుకునే టైప్ ఆఫ్ క్యాండిడేట్. అంటే ఫస్ట్ మనసులో ఇష్టం అంటే నాకు కూడా ఇష్టమని సింపుల్గా చెప్పి వదిలేసింది. కానీ మనం ఆ సింపుల్గా చెప్పిన విషయాన్ని మనం ఫ్యూచర్ మొత్తం ఆలోచించుకున్నాం అన్నట్టు. ఓకే. సో మా కోసం ఒకసారి సాంగ్. తప్పకుండా మేడం. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా, పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తోంది, వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది. అనిత 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 ఓ వనిత నా అందమైన అనిత, దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైన, నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా, ఏదో రోజు నాపై నీ ప్రేమ కలుగుతుందనే ఒక చిన్ని ఆశనాలో, చచ్చేంత ప్రేమ మదిలో ఎవరు ఏమనుకున్నా కాలమే కాదన్నా, ఎవరు ఏమనుకున్నా కాలమే కాదన్నా, ఒట్టేసి చెబుతున్నా నా ఊపిరి ఆగు వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటా. అనిత అనిత. నైస్ అండి. అంటే నాకు అక్కడికి వెళ్ళాను, నేను 2009కి వెళ్ళాను. ఆ డిగ్రీ టైంలో ఈ సాంగ్ విని ఎవరు పాడారో ఏ మూవీయో అలా అనుకునేదాన్ని. బట్ డైరెక్ట్గా ఆయనే వచ్చి ముందుకు వచ్చాను పాడుతుంటే రియల్లీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ మేడం. అండ్ సో కట్ చేస్తే 2011లో చరణ్ రాజ్ గారు టీవీలో అనౌన్స్మెంట్ చేశారు, అనిత సాంగ్ పాడిన పర్సన్ ఆ లైన్ తీసుకొని నేను మూవీ తీస్తున్నాను అని. అండ్ మంచి మంచి ఆఫర్స్ కూడా ఇచ్చాను నేను అతనికి. లైక్ ఒక ఫ్లాట్, ఒక కారు, సమ్ మంచి రెమ్యూనరేషన్ ఇవన్నీ ఇస్తున్నానని చెప్పేసి అన్నారు. ఒకసారి దాని గురించి మాట్లాడదాం. అంత వాటిదే మేడం, ఆయన చెప్పింది మాత్రం వాస్తవే మీరు అన్నట్టు. చేస్తా అన్నాడు.
కావాల్సింటే ఏంటంటే అంటే ఆయన పబ్లిక్ గానే అనౌన్స్ చేశారు కదా. చేసిండు. ఈ అబ్బాయికి నేను సినిమా చేస్తున్నా ఈ అబ్బాయి లవ్ స్టోరీ మీద, రియల్ స్టోరీ. అనితా నాగరాజ్ యథార్థ ప్రేమ కథ మూవీ పేరు అని చెప్పి అనౌన్స్ చేసిండు. అప్పుడే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. ఎస్. తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అవ్వడం వల్ల పాపం ఆ సారు ఏంటంటే ఎవరో ఆయన నాకు ఫైనాన్షియల్గా హెల్ప్ చేయలేకపోవచ్చు, కానీ ఒక సినిమా అయితే చేసిండు. అంటే ఎవరు చేస్తారు చెప్పండి మేడం, మనం వేరే మీద అంటే ఆయనకు ఆ సాంగ్ నచ్చి వచ్చారా మీ దగ్గరికి? వచ్చి అంటే 24 గంటల్లో ఆయనకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉండడం వచ్చి ఆయన పంచో తెలుగులో సినిమా చేద్దామని ఒక ప్లాన్లో ఉన్నాడంట. సరే ఇది పబ్లిక్లో నా గురించి బాగా మాట్లాడుకుంటుంది, ఈ పాట గురించి బాగా మాట్లాడుకుంటుంది, అసలు ఈ అబ్బాయి వెనకాల స్టోరీ ఏందో తెలుసుకుని ఇదే చేద్దామని చెప్పేసి మీరు ట్రెండ్ సెట్టర్ కదా. అయితే వచ్చేసిండు అంత బాగానే ఉంది, నన్ను బాగానే చూసుకున్నాడు. సినిమా అనౌన్స్ చేస్తా అన్నాడు, చేసిండు. సినిమా అనౌన్స్ చేయగానే ఈ తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అవ్వడం వల్ల కొంచెం భయపడ్డాడు. అతను సార్ వచ్చేసి చెన్నై. తెలుగులో ఆయనకు అప్పటి పాత పరిచయాలు రామనాయుడు సార్. నా సినిమాకు ఏం తెలుసా మేడం, పెద్ద పెద్దోళ్ళు వచ్చిళ్ళు ఆడియో రిలీజ్ ఫంక్షన్కు. రామనాయుడు సార్, మోహన్, పూకూరి బాబురావు సారు, పెద్ద పెద్ద ఇండస్ట్రీలో పెద్దవాళ్ళని తీసుకొచ్చి, సుత్తివేలు గారు, వాళ్ళు చాలా మంది వచ్చిళ్ళు. పెద్దోళ్ళని తీసుకొచ్చి ఆడియో రిలీజ్ ప్రసాద్ ల్యాబ్స్లో పెద్ద గ్రాండ్గా చేసిండు. కావాల్సి ఉంటే జరిగిన మైనస్ ఎక్కడంటే సినిమా మధ్యలో ఆగిపోవడం. ఆయన చేస్తా అనుకున్న టైంలోనే సినిమా రిలీజ్ చేస్తే జస్ట్ పాటతోటే సినిమా హిట్ అయిపోయి కదా. కావాల్సి ఆయన చేసిన మైనస్, సార్ చేసిన మైనస్ ఏంటంటే ఆ సార్ సినిమా స్టోరీ నాగరాజ్ అనిత యథార్థ ప్రేమ కథ అని పెట్టి దాంట్లో అతనికి ఒక లవ్ స్టోరీ పెట్టుకొని సినిమా మొత్తం అతను సార్ ఉండడం, సారే ప్రొడ్యూసర్, సారే డైరెక్టర్ కాబట్టి మనం పెద్దవాళ్ళు సినిమా గురించి మనకు తెలియదు. సరే చేసిండు, ఏదో చేసిండులే కానీ సినిమా రిలీజ్ అయింది. ఇప్పుడు నా పాట మీదనే ఆల్రెడీ బిజినెస్ మొత్తం చేసేసిండు. సినిమా రిలీజ్ అయిన తర్వాత అతను హెల్ప్ చేస్తా అన్నారు. లక్షలు లేవు, కారు లేదు, ఫ్లాట్ లేదు. సినిమా రిలీజ్ అయ్యేదాకా అంటే నాకు మంచి మంచి ఆపర్చునిటీస్ వచ్చినాయి. ఎన్ని ఇయర్స్ పట్టింది? 2 ఇయర్స్ ఏమో పట్టినట్టు. ఆ ఉద్యమం వల్ల 3 ఇయర్స్ సినిమా 3 ఇయర్స్ ఆగిపోయింది. నేను నాది అటు ఎంబీఏ పోయింది, ఇటు అనిత పోయింది, ఇటు సార్ సినిమా చేస్తా అన్నట్టు సినిమా చేసిండు. సినిమా చేసిన తర్వాత జంపు అతను వెళ్ళి మంచి హ్యాపీగా చెన్నైకి వెళ్ళిపోయాను. అసలు నాకు ఇస్తాను ప్రాఫిట్స్ అయితే వచ్చాయా వాళ్ళకి చేసి పాట మీదనే. సార్ ఏం చేసిండు, వాళ్ళు ఫస్ట్ మళ్ళీ పాట తీసుకుంటూ అన్న చెన్నై పిలిపించిండు. అగ్రిమెంట్ల మీద సైన్ చేయించుకొని వాళ్ళ దగ్గర అగ్రిమెంట్స్ పెట్టుకున్నారు. ఆ పాటను ఇప్పుడు హలో ట్యూన్స్, కాలర్ ట్యూన్స్కు మొత్తం ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్ ఎండు పడితే వాళ్ళకి అందరికీ హ్యాపీగా ఇచ్చి పాట మీదనే ఆల్రెడీ వాళ్ళు ప్రాఫిట్ మంచిగా వాళ్ళు చేసే పనులు వాళ్ళకి తెలుసు. బిజినెస్ గురించి, బిజినెస్ మైండ్ వాళ్ళది ఎట్లా తెలుసు ఏంది వాళ్ళకి తెలుసు. మనకేం తెలియదు. ఏం తెలియని ఒక పిల్లని తీసుకొచ్చి నీ మీద సినిమా చేస్తా అని చెప్పి నన్ను ఒక రూమ్లో కూర్చొని రూమ్ నుంచి అంత పెద్దగా నడిపించింది. అప్పుడు తర్వాత కొద్ది రోజుల తర్వాత పట్టించుకోవడం బంద్ పెట్టింది. సినిమా మధ్యలో అయిపోవడంతో పట్టించుకోవాలి. అసలు సినిమా రిలీజ్ అయిద్దా కాదా, వచ్చిన ఆపర్చునిటీస్ అన్ని వదిలేసుకున్నా. ఇప్పుడు ఏంది నా పరిస్థితి, ఎటు చూసినా జేబులో రూపాయి లేదు. ఇక్కడ రూమ్ రెంట్లు కట్టుకుందామంటే నా పరిస్థితి దారుణంగా ఉన్నది. ఇక్కడ ఉంటే నేను బతకలేనని చెప్పి భయానికి హైదరాబాద్ వదిలిపెట్టి మళ్ళీ ఊరికి బాటపట్టి ఇంటికి మొఖాన వెళ్ళిపోవడం జరిగింది. అసలు మీకు ఆ సినిమా పరంగా ఏమి అమౌంట్ రాలేదా? నాకేమీ లేదు. అబద్ధం ఎందుకు ఆడాలి. సార్ అప్పుడు 5,000, అప్పుడు 10,000, 40,000 వరకు ఇచ్చింది. అంతే. అదేంటంటే పోయినప్పుడు అలా ఆయన దగ్గర ఎప్పుడైనా కలవడానికి వెళ్తే నేను అడగపోయేది. ఆయన 1,000 రూపాయలు 500 తీసి జేబులో పెట్టేది. అంతే. అదే తీసుకునేది నేను. తప్పితే ఆయన నాకు హెల్ప్ చేస్తా అన్నట్టు నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు ఆయన నాకు ఇలా సినిమా రిలీజ్ అయిన తర్వాత సార్ మరి మీరు అడగలేదా? నేను ఒకటేసారి ఫోన్ చేసి, సార్ సినిమా అయితే రిలీజ్ అయింది సార్, నా పరిస్థితి ఏంటి ఇప్పుడు, మీరు చెప్పినట్టు నేను 3 ఇయర్స్ ఏడికి రమ్మంటే ఆడికి వచ్చిపోయినా, ఏడికి ఏం చెప్తే అది విన్నా, ఎక్కడ ఉన్నట్టు అక్కడ ఉన్నా, ఎవరితో మాట్లాడద్దు అంటే ఎవరితో మాట్లాడలే, ఎవరికి నువ్వు కలవద్దు, ఏడ రాయొద్దు, ఏడ పాడద్దు, సినిమా దాకా అంటే నేను ఎక్కడికి వెళ్ళలేదు. నేను ఆయన చెప్పినట్టు విన్నా. సార్ మరి నా పరిస్థితి ఏంది ఇప్పుడు అంటే, అమ్మ సినిమా పోయిందమ్మా, నేను ఏం చేయలేను, ఇప్పుడు నాకే లాస్ వచ్చింది అన్నాడు. అది ఎంతవరకు వాస్తవమో ఏమో అసలు నాకేం తెలియదు. మనకేం తెలుస్తుంది మేడం ఆ లెక్క. అంటే సినిమాలో హీరో హీరోయిన్స్ కంటే ఆయన ఎక్కువ కనపడినట్టున్నారు. ఆయన ఎక్కువ కనపడ్డాడు కాదు. నాకు తెలిసి ఏంటంటే సినిమాకి ఏంటంటే నేను రీసెంట్గా అంబర్పేట శంకరన్న కలిసిన. అంబర్పేట శంకరన్న వాళ్ళ కొడుకు నా సినిమాలో వచ్చేసి విలన్ అన్నట్టు వచ్చి కలిసి మా అబ్బాయి గురించి ప్రాబ్లం చెప్దామని వెళ్ళిన. ప్రాబ్లం చెప్దామని పోతే శంకరన్న ఇది పరిస్థితి. శంకరన్న వాళ్ళ మిస్సెస్ పేరు అనిత. ఆ అన్నకి ఈ పాట అంటే మస్తు ఇష్టం. అంబర్పేట శంకరన్న వాళ్ళ మిస్సెస్ ఆ మేడం పేరు అనిత. అన్నకి ఈ పాట అంటే చాలా ఇష్టం. వాళ్ళ కొడుకే నా సినిమాలో మెయిన్ విలన్ అన్నట్టు. పోయి నా ప్రాబ్లం చెప్పిన, ఇట్లా అబ్బాయికి 2 అబ్బాయిలు ఇట్లా పరిస్థితి అన్నది అంటే, సరే నేను కూడా ఎవరన్నా చెప్తారే తీరా తమ్ముడు అది అని మంచిగా మాట్లాడిండు. ఇట్లా చరణ్ రాజు కూడా ఇట్లా చేసిండు అన్న, రూపాయి ఇవ్వలేదు అంటే వాడు మాకే ఎగ్గొట్టిండు, మీ వాళ్ళతో చెప్పుకోవాలి తమ్మి అని చెప్పి అన్న డైరెక్ట్ అన్నాడు. అంటే
ఇక అంటే ఇక ఆయనకు జరిగినాయి ఏం జరిగినాయో ఆయన ఎవరికి మేము సార్ తోటి అయితే నేను ఎప్పుడు 20 గంటలు తిరిగిన అయితే కాదు. ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళి కలిస్తే ఒక అర్ధగంట 10 నిమిషాలు కూర్చుని మాట్లాడేది. ఇప్పుడు రావాలమ్మా నువ్వు ఇప్పుడు కలవాలి 7 ఉంటాను వీడు సరే నేను ఫోన్ చేసినప్పుడు ఒక చిన్న మొబైల్ ఇచ్చిండు, చిన్న నోకియా మొబైల్ ఆ సారే ఇచ్చిండప్పుడు. నేను ఫోన్ చేసినప్పుడు నాకు టచ్లో ఉండు, నేను రమ్మన్నప్పుడు రా, నువ్వు ఇక్కడికి ఎవరిని తీసుకురావద్దు, నువ్వు ఒక్కరిని వస్తే సరిపోతుంది, నేను వెళ్ళేది ఒక్కరిని. అప్పుడు నాతోటి కొంచెం నాకు సపోర్ట్గా మిట్టపల్లి సురేంద్ర అన్న నాతోటి ఉండేది. ఆయన కూడా ఒక సినిమాలో ఆ సినిమాలో పాట రాసిండు అనిత సాంగ్. సాయి కార్తిక్ సార్ మ్యూజిక్ డైరెక్టర్, ఎవరు పటాస్ సినిమా మ్యూజిక్ డైరెక్టర్. నా అనిత పాట మ్యూజిక్ ఫస్ట్ మ్యూజిక్ చేసిందో రవి కళ్యాణ్ అన్న, రవి అన్న. ఆయనతోటి కూడా పెట్టుకున్నాడు. అంటే అడిగిండు సినిమా ఎప్పుడు చేస్తారు సార్, ఇన్ని రోజులు అవుతుంది, ఈ అబ్బాయి చూస్తేనే పాపం రోడ్ల మీద పిక్చర్లాగా తిరుగుతాడు, చదువు ఇడిచి పెట్టుకొని వచ్చి ఉన్నాడు అంటే నువ్వేమని నన్ను అడగడానికి పాట నీదా, నువ్వు ట్యూన్ చేసింది ఆ పిల్లగాడు, రాసింది ఆ పిల్లగాడు, స్టోరీ అబ్బాయిది, నువ్వు జస్ట్ ప్రోగ్రామింగ్ చేసినావు, నీకేంది ఇంత నువ్వు అడగడానికి నువ్వే ఉన్నాను, నేను అట్లా ఇట్లా నేను పెద్ద సీనియర్ ఆర్టిస్ట్ను, నువ్వు నన్ను అడుగుతావు డబ్బులు అంటే నా కోసం అడిగింది అసలు అన్న. అబ్బాయికి తినడానికి తిండికి లేక దానికి లేక ఎవరెవరి రూమ్లలో ఉంటాను సార్ అని అడిగితే ఆ రవి కళ్యాణ్ బెదిరించి ఆయన మ్యూజిక్ డైరెక్టర్ నుంచి తప్పించి సాయి కార్తిక్ సార్ని పెట్టిండు. సాయి కార్తిక్ సార్ ఈ సినిమా చేసిన తర్వాత ఓకే, సాయి కార్తిక్ సార్ మంచి మ్యూజిక్ ఇచ్చిండు. సార్ తర్వాత చాలా మంచి పెద్ద పెద్ద సినిమాలు చేసిండు, పెద్ద పెద్ద మ్యూజిక్ ఆ సార్ ఇట్లా మంచిది అది ఓకే. ఆ సార్ మంచివాడు సాయి కార్తిక్ సార్. ఇట్లా ఈ చరణ్ రాజు సార్ వల్ల జరిగిన కావాల్సి ఉంటే ఒక సినిమా అయితే చేసిండు మన మీద. ఎవరు ఎందుకో పల్లెటూరు పిల్లని మీద సినిమా ఎవరు చేస్తారు, ఒక సినిమా వరకు అయితే నాకు హెల్ప్ అయింది. శంకరన్న దగ్గరికి వెళ్ళా అన్నారు కదా, శంకరన్న దగ్గర నుంచి ఏమైనా హెల్ప్ అందిందా? నేను ఏమంటున్నాను కదా, నువ్వు నాకు టచ్లో ఉండు తమ్ముడు, పెద్ద అబ్బాయికి అంటే చిన్న అబ్బాయికి అయిందన్న, పెద్ద అబ్బాయికి ఇది పరిస్థితి అంటే ఓకే, నేను గాంధీ హాస్పిటల్లో నిమిషంలో ఎక్కడో ఒక్కడ నేను నాకు టచ్లో అయితే ఉండు, డోనర్ రూపకంగా అట్లా ఇట్లా నేను నా వంతు నేను ఎవరంటే అన్నకు పెద్ద పెద్ద వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు, నేను చెప్తా మనతో అయినంత వరకు చేద్దాం తమ్మి. ఇప్పుడు శంకరన్న కూడా కొంచెం అప్పటిలాగా ఉండట్లేదు, కొంచెం హెల్త్ సహకరించట్లేదు, యాక్టివ్గా ఉండట్లేదు అన్నాను. మనం కూడా డిస్టర్బ్ ఎందుకు చేసు అని చెప్పేసి వెళ్ళలే. నాకు హెల్ప్ అయిందంటే మీలాంటి సోషల్ మీడియా ద్వారానే మేడం. ఇప్పుడు నన్ను ఇట్లా పిలవడం వల్ల, నా ప్రాబ్లం చెప్పుకోవడం వల్ల, నేను నా నెంబర్ మీద వరకు అనుకొని మీ అబ్బాయి వాళ్ళకి ఇట్లా అయిందట కదా ప్రాబ్లము, మమ్మల్ని కలవండి, మేము ఎంతో కొంత మీకు హెల్ప్ చేస్తాం, లేకపోతే ఎవరికన్నా చెప్తాం మేము అని చెప్పేసి నా అడ్రస్ తెలుసుకుని వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. నాకు నా ఫ్యూచర్ పరంగా అవకాశాల పరంగా నేను ఇలాంటి ఇంటర్వ్యూస్ చేసి అదే అబ్బాయి వేరే కొన్ని సాంగ్స్ కొత్త సాంగ్స్ నా దగ్గర ఉన్నాయి కూడా వినిపించడం వల్ల మంచిగానే రాస్తుండు కదా, ఇది నాకు అవకాశం ఇచ్చి చూద్దాం ప్రాబ్లమ్స్లో ఉన్నారని చెప్పేసి కొంతమంది నాకు అవకాశం ఇచ్చి పాడించిన వాళ్ళు ఉన్నారు, రాయించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నేను తప్పకుండా థ్యాంక్స్ చెప్పుకోవాలి మేడం. అంటే నాకు అదొకటి బాగా మంచి జరిగింది. ఎన్ని సాంగ్స్ రాశారు టోటల్గా మీరు ఇప్పటి వరకు? చాలా ఉన్నాయి మేడం, యూట్యూబ్లో ఉన్నాయి. ఇప్పుడు మీరు అనితా నాగరాజ్ ఆల్ సాంగ్స్ అని సెర్చ్ చేస్తే ఒక 50-60 పాటలు పైన ఉంటాయి. నేను రాసినవి తక్కువ ఉండొచ్చు కానీ పాడిన ఎక్కువ ఉంటాయి. అంటే అన్ని యూట్యూబ్లో పెట్టలేదు, పొలిటికల్ సాంగ్స్ అయినా అవి ఇవి అన్నీ చాలా ఉంటాయి. నేను లిరిసిస్ట్ ప్లస్ అంటే ట్యూన్స్ కూడా చేస్తారని చెప్పి తెలిసింది. అవును మేడం, ట్యూన్స్ కూడా నేనే చేసుకుంటాను. నేను రాసే ప్రతి పాటకు నేనే ట్యూన్స్ చేస్తాను. ఓకే, లిరిసిస్ట్, సింగర్, ట్యూన్స్ చేస్తారు. అవును. ఓకే, మ్యూజిక్ కూడా చేస్తారు? మ్యూజిక్ అంటే నేను కీబోర్డ్ ప్లేయర్ కాదు. నేను అప్పుడు అంటే ఇప్పుడు చిన్నగా నాకు రవి కళ్యాణ్ అన్న నేర్చుకుంటాను నేను. అంటే లైట్గా నాకు టచ్ ఉంది. కావాల్సి ఉంటే ఈ మధ్య కాలంలో నా ఖాళీ టైంలో ఏం చేయాలి, ఖాళీగా ఉండద్దు కదా అని చెప్పేసి ఒక చిన్న కీబోర్డ్ పియానో తీసుకున్నా చిన్న నేర్చుకోవడానికి. వారానికి 3 క్లాసెస్ అట్లా నేర్చుకుంటున్నా. ప్రజెంట్ ఏంటంటే నాకు ఫ్రీ టైం దొరికినప్పుడు ఇప్పుడు ఇంట్లో నాకు ఏదైనా పాట ఒక ఖాళీగా ఉంటే ఏం చేస్తే ఏదైనా మంచి ట్యూన్ చేసుకోవడము, రాయడము అలాంటిది ఇప్పుడు నేర్చుకుంటున్నా, కీబోర్డ్ నేర్చుకుంటున్నా. నేను బేసిక్గా నేను చేసే ట్యూన్స్ కూడా ఏంటంటే మూవీ స్టైల్లో అంటే సినిమాకి దగ్గరలోనే ఉంటాయి. ఇప్పుడు యూట్యూబ్లో ఉంటున్నాం, మనకు ప్లాట్ఫామ్ ఏంటంటే యూట్యూబ్ కాబట్టి అలాంటి ట్యూన్స్ చేస్తున్నాం. యూట్యూబ్లో ఎట్లుంటుంది అంటే ఒక 2-3 రిథమ్స్ 2-3 ట్యూన్స్ అయితేనే వింటారు మేడం. కొంచెం సినిమా టచ్ అయింది అనుకో మళ్ళీ సినిమా సాంగ్ లాగా ఉంటుంది కాబట్టి వినలేరు, జనాలు యాక్సెప్ట్ చేయరు. యూట్యూబ్ సాంగ్ అంటే యూట్యూబ్ ఫోక్ లాగానే ఉండాలి. యూట్యూబ్ సాంగ్ అంటే అదొక స్పెషల్, అది అటు సినిమా సాంగ్ కాకుండా ఉంటుంది, ఇటు మొత్తానికి ఫోక్ సాంగ్ లెక్క ఉండకుండా మధ్యలో ఒక మెలోడీ టచ్ అవుతూ అదొక దానికంటే ఒక సపరేట్ లాగా ఉంటుంది. అది యూట్యూబ్ సాంగ్స్ అంటే ఏది ఇప్పుడు వచ్చిన అల్లా అల్లా పాట అనుకోండి, అదొక రిధం మీద వింటారు. సెలయేళ్ళు పారుతుంటే అని చెప్పి ఒక పాట వచ్చింది, అలాంటి రిధం మీద ఇట్లా ఒక 2-3 రిథమ్సే ఉంటాయి. వాటివైతేనే యాక్సెప్ట్ చేస్తారు. కొంచెం మూవీ స్టైల్ టచ్ అయింది అనుకో వినరు, పోవు అన్నట్టు సాంగ్స్ పోవు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్లో. ఇప్పుడు మీకు అసలు అంటే ఫైనాన్షియల్గా ఇప్పుడు మీకు సపోర్ట్ ఏంటి? మీ సాంగ్సేనా? నా సాంగ్సే మేడం, నా సాంగ్సే నన్ను కాపాడుతున్నాయి. ఎందుకంటే నాకు ఇన్ని రోజులు నేను ఆడ ఉన్నప్పుడు హన్మకొండ వరంగల్లో ఉన్నప్పుడు ఖాళీ ఉండకుండా నేను కొన్ని సాంగ్స్ రెడీ చేసి పెట్టుకున్నా. అంటే
ఎప్పుడైనా ఖాళీగా ఉన్న టైంలో ఏంటంటే పాట ఏదో పాట ఏదో ట్యూన్ చేసి రాసుకున్న పాటలే ఇప్పుడు నాకు ఎవరైనా సాంగ్ కావాలని ఫోన్ చేస్తే వెంటనే టక్కున మీ సిచ్యువేషన్కి ఇది ఉపయోగపడుతుంది అని చెప్పి ఉన్న సాంగ్స్ వినబెడతా. అవి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. లేకపోతే వాళ్ళు ఏదైనా కొత్త సిచ్యువేషన్ చెప్తే ఇంకా నాకు సింపుల్ అయిపోద్ది. ఇప్పుడు సినిమాకు రాయడమే చాలా సింపుల్ మేడం. ఇప్పుడు నీ యూట్యూబ్కి అయితే మేమే ట్యూన్ చేయాలి, మేమే లిరిక్ రాయాలి, అంత మేమే చూసుకోవాలి అవన్నీ. అదే సినిమాకి అయిందనుకో మంచిగా హ్యాపీగా మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళు ట్యూన్ ఇస్తారు. ట్యూన్ ఇస్తే ఆ డైరెక్టర్ అంటే వాళ్ళు సిచ్యువేషన్ చెప్తారు కాబట్టి రాయడానికి సింపుల్గా ఉంటుంది. మనమైతే ఇప్పుడు మనమే ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసుకోవాలి, మనమే ట్యూన్ చేసుకోవాలి. కానీ ఒక సాంగ్ రాయడం అనేది ఒక సినిమా అంటే ఒక స్టోరీ రాయడం కంటే సాంగ్ చాలా కష్టం కదా. చాలా కష్టం మేడం. అంటే నేనేమంటే సిచ్యువేషన్ మొత్తం కలిపి 3 నిమిషాల్లో చూపించాలి. 3 నిమిషాలలో చూపించడం ఉంటుంది. ఇప్పుడు డైరెక్టర్ ఆ పాట గురించి, ఆ పాట వచ్చే ముందు స్టోరీ గురించి మస్తు ఇంత పొడుగు చెప్తాడు. కానీ మనం ఏం చేయాలి దాన్ని సాహిత్యపరంగా దాంట్లో వాళ్ళకు నచ్చే విధంగా ఒక 3 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. మినిట్స్లో సాంగ్ మొత్తం కంప్లీట్ చేయాలి, సబ్జెక్ట్ మొత్తం. అది గాడ్ గిఫ్ట్ అనుకోవాలి మేడం. ఏంటంటే మంచిగా ఏంటంటే ఎక్కువ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ఎక్కువ సాంగ్స్ వినడం, ఎవరు ఇట్లా రాస్తుండ్రు అంటే వాళ్ళు ప్రతిది ఏంటంటే ఏదన్నా అబ్జర్వ్ చేస్తూ కొత్త బుక్ ఏదన్నా వస్తే ఆ బుక్ చదవడం చాలా మంచిది మేడం. రైటర్లకైతే పుస్తకాలు చదివితేనే ఏమన్నా కొత్త కొత్త పదాలు తెలుస్తాయి, కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి. కాబట్టి పుస్తక పఠనం అనేది మెయిన్. బుక్ రీడింగ్ చాలా ఇంపార్టెంట్ రైటర్స్కు. పుస్తకాలు బాగా చదవాలా అయితే? అంటే చదువుతారు కొంతమంది. ఇప్పుడు నేనంటే పెద్దగా ఏం చదివా మేడం. ఇప్పుడు ఏంటంటే ప్రతి సాహిత్యం ఏంటంటే సాహిత్యానికి సంబంధించిన బుక్స్ చదివితే లిరిక్ రైటర్కు సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు నాదేంది అనిత పాట నేను పుస్తకం చదివి అది రాసింది కాదు, నా మనసులో ఉన్న ఫీలింగ్సే. రీసెంట్లీ ఒక పాట రాసిన, అది వేరే మొన్ననే ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళకు ఇచ్చినది. ఏం పాట సార్ ఒకసారి పాడండి. దూరం దూరం పొమ్మంటూ నన్ను వెలివేస్తుందే, ప్రేమ మండే చితి మంటల్లో నెట్టేస్తుందే, ఎవరమ్మా నువ్వెవరమ్మా నా ఎదనే కోసి వెళ్ళిపోతుంటే ఏదోలా అనిపిస్తూ ఉంది, ఎంత మోసం ఎంత మోసం ప్రేమిస్తే, ఎంత మోసం ఎంత నరకం ఎంతెంత నరకం, నువ్వు లేని బ్రతుకెంత నరకం, దూరం దూరం పొమ్మంటూ నన్ను వెలివేస్తుందే, ప్రేమ మండే చితి మంటల్లో నెట్టేస్తుందే, ప్రేమంటే తెలుసా ఓ పిచ్చిదానా, నువ్వే ప్రేమిస్తే తెలిసేదే ఆ బాధ, ఓ చెలిని అందం ఎప్పుడు నాకే సొంతం, ఎక్కడ నీ చిరునామా ఎంతని వెతకాలమ్మా, ఆకాశ దేశాన అందాల యువరాణి, ఆరారు కాలాలు నా తోడుగుండాలి, నిత్యం నిన్ను పూజిస్తూ జన్మంతా బ్రతకాలి, నువ్వు లేని ఆ రోజే నేనే కనుమూయాలి, ఎంత మోసం ఎంత మోసం ప్రేమిస్తే, ఎంత మోసం. అంటే ఇలా ఇది ఏంటంటే పుస్తకాలు చదివి రాసినవి కాదు. ఇది ఏంటంటే ఒకప్పుడు మనం లవ్ ఫెయిల్యూర్ కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఇంకా తొందరగా మనం రాయగలుగుతాం. కానీ మీకు ఇప్పటికీ ఆ పెయిన్ ఉందా? పెయిన్ అంటే ఏంటంటే ఆ పెయిన్ ఎటువంటి పెయిన్ తెలుసా మేడం? ఎందుకంటే ఆ పెయిన్ ఏంటంటే నాకు జీవితంలో సంతోషంని ఇచ్చే పెయిన్, ఇది హ్యాపీనెస్ని ఇచ్చే పెయిన్ అది. ఎందుకంటే మేము ఆమె లేకపోతే అసలు నేను లేని, అసలు నన్ను ఎవరు లేకపోరా బాబు అంటే నాకు ఒక గాడ్ గిఫ్ట్ లాగానే అలాంటి పెయిన్. కానీ ఆమె నన్ను మోసం చేసిందని, ఆమె ఏదో నన్ను వాడుకొని వదిలేసిందని, అసలు అమ్మాయి కాదు అమ్మాయి, మంచి అమ్మాయి, అంతకన్నా మంచి అమ్మాయి. ఆమె ఏంటంటే దేవుడు ఏంటంటే మళ్ళీ మా మిస్సెస్ రూపకంలో నాకు అంతకన్నా మంచి అమ్మాయి మళ్ళీ మా మిస్సెస్ నా లైఫ్లోకి వచ్చింది. హ్యాపీ. ఎందుకంటే నాకు అనిత స్టోరీ గురించి తెలిసి అన్నీ తెలిసి ఆమె నన్ను ఇష్టపడి చేసుకున్నది. ఓకే, మొత్తానికైతే సో ప్రేమించిన అమ్మాయి మీద ఎలాంటి రిగ్రెట్స్ లేవు మీకు? అసలుగా ఉండే. ఎందుకు మేడం అంత మంచి పేరు తీసుకొచ్చి పెట్టింది ఆమె చేయబట్టి నాకు. ఎందుకంటే ఒక హైదరాబాద్లో. కానీ ఆమె ఎక్కడున్నా కానీ అనుకుంటూ ఉంటుంది కదా, నా వల్లే నాగరాజ్ గారు ఇంత ఫేమస్ అయ్యారు అని. అనుకోవాలి మేడం. నన్ను ఏంటంటే నేను చేసిన పని మామూలు పని ఏం కాదు మేడం. రోజుకి ఒకసారి గుర్తొచ్చే పని చేసిన. ఏంటంటే కొంతమంది లవ్ చేస్తే మర్చిపోతారు, పెళ్ళైన తర్వాత కంపల్సరీ మర్చిపోతారు.
కానీ నేను మర్చిపోయే పని కాదు చేసింది. ఒక పాట అనేది ఎక్కడో అక్కడ ఆమె బయటికి వెళ్ళినప్పుడు అక్కడో ఎక్కడో ఏదో వినబడుతుంది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తుంటాను. అట్లా సంథింగ్ అయితే ఆ పాట వింటది. అప్పుడు నేను గుర్తొస్తా. అదొక్కటి ఏందంటే ఆహ్, నేను నేనైతే ఆమె నన్ను మర్చిపోయిందని నేను అసలు అనుకోను. ఓకే. అండ్ మేడం ఇప్పుడు ప్రెజెంట్ మీ మిసెస్ పేరేంటి? దేవిక. దేవిక గారు. మరి అనిత గారి మీద రాసినట్టు దేవిక గారి మీద ఏ సాంగ్ ఇప్పుడే రాయడం? వినిపిస్తా మేడం. ఎందుకంటే మా మిసెస్ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఘోరంగా ఫీల్ అయితది. మొత్తం అనిత గురించే చెప్తున్నారు. నా గురించి ఏం చెప్పలేదు. కాదు మీరు రాసారా? ఇప్పుడు నేను అడిగానని చెప్పి క్రియేట్ చేస్తున్నారా? మేడం నేను ఇప్పుడు వినిపిస్తా మీకు వినండి అంతే. ఎందుకంటే సరే చెప్పండి, పాడండి. ఆ ఇంటి వెనక మాట వస్తే ఆమె మళ్ళీ ఫీల్ అవుతుంది. అంటే అలా కాదు, ఫస్ట్ నుంచి సాంగ్ ఒకవేళ నిజంగానే మీరు రాసారా? ఇది మాత్రం నాకు క్లారిటీ కావాలి. మీరు దేవిక గారి మీద సాంగ్ రాసారా లేకపోతే నేను అడుగుతున్నానని చెప్పి పాటలో ఉంది మేడం ఆ పాట. ఒకసారి వినబెడతా ఒకసారి. సరే చెప్పండి. కలగన్నానే కలగన్నానే ఆ కలనేడే నిజమయ్యిందే నా చెలిక నన్నే చేరిందే నా హృదయం ఉరకలు వేస్తుందే దింతాన 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 తన కోసం అయ్యా దీవానా దేవత 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 నా కోసం పుట్టింది దేవిక కలగన్నానే కలగన్నానే ఆ కలనేడే నిజమయ్యిందే నా చెలిక నన్నే చేరిందే నా హృదయం ఉరకలు వేస్తుందే దింతాన 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 తన కోసం అయ్యా దీవానా దేవత 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 నా కోసం పుట్టింది దేవిక. చాలా బాగుంది. థ్యాంక్ యూ. చాలా బాగుంది. ఈ పాట ఇప్పటి వరకు మీ మిస్సెస్ కి వినిపించారా? నేను ఒక్కసారి వినబెట్టిన మేడం. తన కోసం నేను రాసుకున్న పాట వినబెడితే, నువ్వు అనిత కోసం అయితే ఇంత పొడుగు రాసినావు, నా కోసం రాసింది ఇంతే, అంటే నీకు అనిత మీదనే ఎక్కువ ప్రేమ ఉన్నదని అంటే సరదాగా మాట్లాడుతూ అంటే చిన్నగా ఒక బిట్ రాసి, ఓకే నువ్వు ఎప్పటికీ నాతోటే ఉంటావు కదా, ఆమె అంటే ఇక్కడ నువ్వు ఉంటుంది కాబట్టి అప్పుడు అట్లా నడిచింది, ఇప్పుడు నువ్వు నాతోటే ఉంటావు నువ్వు ఇక అని చెప్పి అట్లా ఆమెను సముదాయించడం. హ్యాపీ. ఇప్పుడు లవ్ మ్యారేజ్ అన్నారు కదా. లవ్ మ్యారేజ్ అంటే అనిత వదిలిపెట్టిల్లు. మాదంటే లవ్ మ్యారేజ్ కానీ పెద్దలు కూదు, అది ఇష్టంతో చేసుకున్నాం. అదర్ వేరే వేరే క్యాస్ట్లు అయినా కానీ మాకన్నా వాళ్ళు ఎక్కువ క్యాస్ట్. నా గురించి ఇష్టపడిన తర్వాత క్యాస్ట్ ఏముందండి? ఊళ్ళల్లో వేరే ఉంటుంది మేడం. మీరు అనుకున్నట్టు సిటీలలో ఉన్నట్టు సింపుల్గా ఏమి ఉండదు. మళ్ళీ మా మ్యారేజ్ అయ్యి కూడా ఒక 9 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితం. ఇప్పుడంటే కొంచెం ఇప్పుడు కొంచెం చేంజ్ అవుతుంది అనుకోండి, కానీ కొంచెం ఊళ్ళల్లో వేరే ఉంటాయి. అవి ఆ లెక్కలు వేరే ఉంటాయి. అంటే వాళ్ళకి కొన్ని పాటింపులు ఉంటాయి మేడం. ఇప్పుడు పెద్ద పాతకాలం పద్ధతులు మనం కూడా కొన్ని పాటిస్తాం, కానీ ఈ క్యాస్ట్ వరకు వచ్చే వరకు ఇప్పుడు అంతా మారిపోయింది. అందరూ హ్యాపీగా సమానంగా ఇప్పుడు కలిసి ఉంటాను. మనకు కూడా అదే కావాలి. ఇప్పుడు అంటే ఎలాగా మీ మిస్సెస్ ఎలాగా పరిచయం మీకు అసలు? నేను ఆనంకొండలో మా అక్క వాళ్ళ ఇంటి పక్కనే రూమ్ తీసుకొని ఉండేది. చరణ్ రాజ్ సార్ సినిమా కోసం అని చెప్పేసి హైదరాబాద్లో ఉంటే వశపడతాడు. సార్ రమ్మన్నప్పుడు అద్దంతి అని చెప్పి హన్మకొండలోనే రూమ్ తీసుకొని ఆయన రమ్మన్నప్పుడల్లా డిగ్రీ అయిపోయింది, ఎంబీఏ జాయిన్ అయినా, ఎంబీఏ డిస్కంటిన్యూ అయిపోయింది. ఇక స్టడీ లేదు ఏం లేదు. ఇక ఇటు చూద్దామని అంత కథ వేరు ఉన్నది. హన్మకొండలో వండుకుంటా చాలా స్టూడియోస్ పడ్డాయి, రికార్డింగ్ స్టూడియోస్, చిన్న చిన్న రికార్డింగ్స్కి వెళ్ళుకుంటూ ఎవరైనా ఈవెంట్స్ చేస్తే జబర్దస్త్ వెంకీ మంకీ రూమ్మేట్స్ మేము మీ ఇద్దరు. వెంకీ మంకీ వెంకీ తోటి ఈవెంట్స్కి వెళ్ళుకుంటూ ఆయన పిలిచేది నన్ను. చేశారా ఈవెంట్స్ బాగా? ఈవెంట్స్ ఇప్పుడు ఆర్కెస్ట్రా ఈవెంట్స్, మ్యారేజ్ ఈవెంట్స్, బర్త్డే ఈవెంట్స్, ఎనీ ఈవెంట్స్ చేస్తూ ఉంటా. ఎవరు పిలుస్తారు, కొంతమంది పరిచయాలు ఉన్నాయి అంటే చేసే వాళ్ళతోటి. ఈవెంట్ ఆర్గనైజర్లు ఉంటారు కదా, నాగరాజు ఈవెంట్ ఉంది రాను కాల్ చేస్తే వాళ్ళు ఎక్కడని మనకి వాళ్ళు ఎక్కడ ప్లేస్ టైం చెప్తే మనం ఖాళీగా ఉంటే ఆ రోజు హ్యాపీగా వెళ్ళిపోతాం. అలాంటి అవే కదా మేడం. ఇప్పుడు సింగర్స్ అంటే నేను బేసిక్గా సింగర్ను మేడం, రైటర్ కంటే నేను మంచిగా సింగర్. అవును, మీ వాయిస్ చాలా బాగుంది. అయితే నేను ఒకటి ఏంటంటే అంటే నేను ఒప్పుకోవాలి ఏదైనా కానీ నిర్భయంగా ఒప్పుకోవాలి. ఏంటంటే నేను రాయడం కంటే నేను రాసే సాహిత్యంలో సింపుల్ పదాలే ఉంటాయి, కానీ ట్యూన్స్ అందరికీ నచ్చే విధంగా. ట్యూన్ ఏంటంటే ట్యూన్ తోటే పాటకు అందం అసలు. ఆ ట్యూన్ అనేది గట్టిగా వాళ్ళు వినగానే హాయిగా ఉండేటట్టు మంచిగా, అంటే వాళ్ళకు మనసుకు వినడానికి హ్యాపీగా ఉండేటట్టు చేసుకుంటా ట్యూన్ సింపుల్గా. అదొకటి ప్లస్ పాయింట్ నాకు. కాబట్టి నేను ఈవెంట్స్ చేస్తూ ఉంటా. ఎనీ ఈవెంట్స్ ఎవి ఉన్నా కానీ పిలిస్తే వెళ్తూనే ఉంటా. మనకు అవే కదా బయట ఎక్కువ చేసేది. రాయడం అంటే నెలకు ఇవి 2-3 పాటలైనా వస్తాయి, 2-3 ఏమో వస్తాయి అవకాశాలు, కానీ అవి ఈవెంట్స్ అనేవి రెగ్యులర్గా ఉంటూ ఉంటాయి. సో మీరు స్టోరీ మధ్యలో డిస్కంటిన్యూ అయింది, మీ మిస్సెస్ గురించి చెప్తున్నారు. మేడం చరణ్ రాజ్ గారి మూవీ గురించి మీరు వెంకీ మంకీ మీరిద్దరు ఒక రూమ్లో ఉండేవాళ్ళు, తర్వాత ఏం జరిగింది?
అంటే నేనంటే మా అక్క వాళ్ళ ఇంటికాడ ఒకరినే సింగిల్‌గా ఉన్నారు. అప్పుడు ఉండేది. తర్వాత వెంకి మంకి పరిచయం అయిన తర్వాత మంకితో ఉండేది. హ్మ్. ఉన్నప్పుడు నాకు అక్కడ పరిచయం అమ్మాయి. హ్మ్. అంటే అప్పుడు ఫోన్‌లు గూడా పెద్దగా నా దగ్గరనే ఉండే. వాళ్ళ దగ్గర ఫోన్ గూడా లేకుండా క్యాన్ బాక్స్ నుంచి అంటే ఇగ మన గురించి పాట పాడిన సింగర్ అట అది ఇది అని తెలుసుకుని అప్పటికి మనం మారుమోగుతాంది మొత్తం. ఓహ్! స్టేట్ అంతా మన గురించి కథలుగా చెప్పుకుంటాం. ఈ అమ్మాయి ఫోన్ చేసి మీ పాట అంటే బాగా ఇష్టమండి. అట్లా ఇట్లా అని మా మిసెస్. హ్మ్. అంటే ఓకే పర్లేదండి. థ్యాంక్ యూ అని అంతవరకని నేను అనుకునేది. అట్లా చాలా మంది చేసేది మనకు ఫోన్‌లు. ఎక్కడెక్కడి నుంచో నా నెంబర్ ఏడుకోపోయింది. మస్తు మంది చేసేది. ఈ అమ్మాయి కొంచెం బాగా డీప్‌గా లేదండి కొద్ది రోజులు సరదాగా మాట్లాడేది. అప్పుడప్పుడు కాయిన్ బాక్స్ కాడికొచ్చి రోజుకో 10 కాయిన్స్ రూ. 10 వాళ్ళకి అప్పుడు దొరకడే అంటే ఇబ్బంది. ఏం చదువుకునే మీతో పిల్లలు మాట్లాడాలి అని చెప్పి మాట్లాడడానికి చేసి ఎట్లా అట్లా 10 కాయిన్స్ దొరకబట్టుకొని రూ. 10 పట్టుకొచ్చుకొని కాయిన్ బాక్స్ కాడ చిల్లర తీసుకొని ఒక 10 నిమిషాలు డైలీ సాయంత్రం పూట. ఓ సాయంత్రం 6, 7 మధ్యలో వాళ్ళ ఓకే. నాన్న లేని టైంలో వచ్చి నా కోసం వచ్చి కాయిన్ బాక్స్ నుంచి ఫోన్ చేసి మాట్లాడి ఇట్లా మీరంటే మీ సాంగ్ అంటే ఇష్టం అంటే ఓకే ఓకే రోజు బయటికి వెళ్ళగానే వాళ్ళ ఇల్లు నా రూమ్కి ఎదురుగానే ఉంటుంది కనబడేది చూసేది ఆ స్మైల్ నేను స్మైల్ అంతే అట్లా నడిచేది సరదాగా హ్మ్. నేను పట్టించుకోపోయేది మనకు ఆమె మన గురించి ఇట్లా అనుకుంటుంది మరి మనకు తెలియదు ఓ రోజు సడన్గా ఇట్లానే ఫోన్లో మాట్లాడుకుంటూ ఇక మనకు ఆమె మనసులో ఉన్న ముచ్చట చెప్పేసింది మనకు కూడా వద్దమ్మా ఇప్పటికే మన స్టోరీ అంతా పెద్ద టామ్ టీమ్ అయింది స్టేట్ అంతా మళ్ళీ లవ్ అది ఇది అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మళ్ళీ ఏంద్రా బాబు వీడు అంతని వదిలిపెట్టి ఇంకా ఇదో కథ అట అనుకుంటారు అది ఇది అని ముందు అనుకున్నా నేను ఎందుకు అట్లా మళ్ళీ ఫీల్గా అంటే నేను ఆ ఒకళ్ళతోనే అమ్మాయి ఆగిపోదు కదా జీవితం. వాళ్ళు సరే ఆ అమ్మాయికి నచ్చక ఆ అమ్మాయి వెళ్ళిపోయింది పాపం ఈ అమ్మాయి నన్ను ఇష్టపడతా అంటే ఈ అమ్మాయిని ఎందుకు అవాయిడ్ చేయాలి సరే సరే అని చెప్పేసి నేను కూడా నువ్వంటే నాకు కూడా ఇష్టం కానీ నిన్ను పట్టుకొని లేచిపోవడం అది ఇది అయితే మనతో కాదమ్మా మనకి ఇప్పుడు అంతా మనదంతా మాత్రమే ఉన్నది నేను తీసుకుపోయి నేను మధ్యలో ఆగం చేయలేను హ్మ్. మీ ఇంట్లో చెప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంట్లో చెప్తే మా ఇంట్లో నేను ఏది చెప్పినా మా మన వాళ్ళు ఏం అస్సలకే వాళ్ళు మనకు ఫుల్గా సపోర్టింగ్గానే ఉంటారు మీ ఇంట్లో అసలే మీది మాది వేరు క్యాస్ట్ మళ్ళీ పెద్ద తలకాయ నొప్పులు నేను పట్టుకొని బయటికి పోయి ఫైట్ చేయలేను ఫైట్ చేసేంత స్తోమత కానీ ఫైట్ చేసేంత బలం కానీ నా దగ్గర లేదు కాబట్టి నువ్వు ఏదన్నా కానీ ఇంట్లో చెప్పు ఏదైతే అది అయింది చెప్పు అని చెప్పిన ఈ అమ్మాయి పోయి డేర్గా పోయి పలానా అబ్బాయి నేను ఇది పలానా ఇట్లా అది లవ్ అది ఇది ఇట్లా అనిత సాంగ్ రాసింది ఎవరు అంటే ఇట్లా అనిత బాగుంది అంటే మరి ఇదివరకు అనితను లవ్ చేసింది కదా మళ్ళీ ఇదే ఇప్పుడు నిన్ను లవ్ చేసింది ఏంది అది ఇది అంటే లేదు ఆ అబ్బాయి నాకు కావాలి అది ఇది ఇది అని ఆమె డైరెక్ట్ చెప్పడం వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోవడం వేయి స్తంభాల గుడికి పిలిచి మా మమ్మల్ని పిలిచిళ్ళు వాళ్ళ ఇంటి వేయి స్తంభాల గుడి హన్మకొండ వేయి స్తంభాల గుడి పక్కనే వాళ్ళ ఇల్లు మా మిస్సెస్ వాళ్ళది హ్మ్. పిలిచిన వాళ్ళని ఒక 1 అవర్ మాట్లాడుకున్నాం మాట్లాడుకున్న 15 డేస్లోనే ఇక ఇది లేట్ చేస్తే వీళ్ళు మనకు చెప్పకుండా చేయకుండా వీళ్ళు ఎట్లా జంప్ అయినా దిక్కే లేదనుకున్నారు ఏమో 15 రోజులలోనే మా పెళ్లి చేసింది మేడం పోనీలెండి. ఆ, హ్యాపీ హ్యాపీగా ఎండింగ్. చాలా హ్యాపీ ఎండింగ్ ఏ డిస్టర్బెన్స్ గొడవలు లేకుండా వాళ్ళు కూడా అస్సలకి ఉంటాయి ఊళ్ళల్లో అక్కడంటే పట్టింపులు వాళ్ళు వేరు వేరు క్యాస్ట్లని ఏమనుకోలే హ్యాపీగా మ్యారేజ్ చేసారు ఇక నాకు కూడా సరే జీవితంలో అదొక మంచి మెమరీ అంటే హ్యాపీగా టైం హ్యాపీ మూమెంట్ దాని తర్వాత మాకు ఫస్ట్ అబ్బాయి ఫుల్ సంతోషం హ్మ్. తర్వాత 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ అబ్బాయి ఇంకా హ్యాపీ హ్మ్. తర్వాత తెలిసిందంటే 3 ఇయర్స్ తర్వాత మా పెద్ద అబ్బాయిని చూపెడితే వినికిడి లోపం ఉన్నది అప్పటి నుంచి స్టార్ట్ అయినాయి కష్టాలు బాధలు డెఫ్ అయిండము ఫస్ట్ చాలా హ్యాపీగా గడిచిపోయింది కొన్నాళ్ళు జీవితం. నాలుగు కాదు అసలు మామూలు హ్యాపీ ఉంటుంది మేడం ఇద్దరు మగ పిల్లలే పుడితే ఆ ఇంట్లో ఎంత హ్యాపీ ఉంటుంది అంటే ఆడపిల్లలకు తక్కువ అంచనా వేస్తారు. అదేలేండి. కానీ మగవాళ్ళు పుడితే కొంచెం ఇంకా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యేటోళ్ళు ఉంటారు కదా అయితే ఇక 3 ఇయర్స్ తర్వాత చూపెడితే ఈఎన్టీలో చూపెడితే ఆ ఈఎన్టీ డాక్టర్ హన్మకొండలో ఏం చెప్పిండు అంటే మాకు ఆయన 10 లక్షలు అయితే అమ్మ ఖర్చు అవుతుంది హాస్పిటల్ ప్రైవేట్లో అని చెప్పిండు కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక అడాప్ట్ అని ఒక స్కీమ్ ఉంటుంది మీకు ఫ్రీ ఉంటుంది మంచిగా పోయి ఫ్రీ సర్జరీ చేసుకోవచ్చు అని అట్లా చెప్పలే ఆయన చూపిస్తే మీకు అబ్బాయికి 10 లక్షలు అవుతుంది సర్జరీ చేపిస్తే మీ దగ్గర ఉన్నాయంటే మా దగ్గర కానీ ఎక్కడి మీద అంతో ఇంతో 1,00,000-2 లక్షల వరకు అతి కష్టం మీద పెట్టుకునేంత స్తోమత మన చిన్నది చిన్న ఫ్యామిలీ చిన్న జీవితాలు చిన్న చిన్న ఆనందాలు మన ఇవన్నీ ఎవరి మీద ఏంటంటే ఒకరికి అన్యాయం చేసుడు ఒకరిని మోసం చేసుడు అవన్నీ మనకు తెలియని కథలు ఎందుకంటే మన బ్రతికేంది మన ఫ్యామిలీ ఏంది చిన్నగా ఎందుకంటే అసలు ఎదుటి వ్యక్తి గురించి వాళ్ళకి ఏదైనా ఆపదిస్తే అయ్యో అని బాధపడేటోళ్ళం కానీ సాయం చేసే అంత స్తోమత లేకుండా ఉన్న పరిస్థితులు మనవి
డాక్టర్ని అడిగితే నీకు 10 నుంచి 12, 13 లక్షల దాకా అయితే అంటది. దెబ్బకి భయానికి ఏం చేయాలిరా దేవుడు అని అప్పటి నుంచి స్టార్ట్ అయినాయి కష్టాలు. హ్మ్. దాని తర్వాత మళ్ళీ చిన్న అబ్బాయిని చూస్తే ఈ పెద్దోడు సైకిల్ చేసే వరకు వీడు సైకిల్ చేస్తాడు చిన్నోడు. ఇద్దరు పక్క పక్కనే ఉంటారు కదా ఎప్పటికీ. వీని పరిస్థితి ఏంద్రా బాబు వీడు ఇంకా మాట్లాడతలేదు. ఇంకా షాక్ కదా అది అసలు. ఇంకా షాక్. వీడిని తీసుకుపోయి మళ్ళీ చెకప్ చేపిస్తే వాడిది అదే ప్రాబ్లం. మాకు ఏం చేయాలనో తెలుస్తలేదు. మా మిస్సెస్ ఏడ్చుడు, నేను ఏదైతే అదైతే మగ పోరగాళ్ళు అయితే రాదమ్మా నీకు ఎందుకు ఎడతాను అది ఇది అని చెప్పి నేను కొంత ధైర్యం చెప్పుడు. మనకు కూడా ఎట్లుంటుంది అంటే బాధ మనసులో. ఎందుకంటే అయ్యో దేవుడా నేను సింగర్ అయితే ఒకళ్ళని చూసి ఒకళ్ళు బాగుండదు కదా. నాకు ఒకటే బాధ, అరే ఏంది జీవితం, మనం ఇదివరకు ఎవరికి మా పెద్దగా ఇబ్బంది పెట్టిన వాళ్ళం కాదు, ఎవరిని అన్యాయం చేసిన వాళ్ళం కాదు. మనకు దేవుడు ఏంది మనకు మంచి వాయిస్ ఇచ్చిండు, ఇంత మంచిగా ఫ్యామిలీని ఇచ్చి ఈ చిన్న పిల్లలకి మాటలు రాకుండా చేసిందని బాధపడేది బాగా. సరే ఏదైనా మనం మంచిగా అని చెప్పేసి ఇక కొద్ది రోజులు అక్కడనే కష్టాలు పడి వశపడలే. మా మిస్సెస్ కూడా నువ్వు ఉంటే కాని ముచ్చరా, నువ్వేంది నీ కథ ఏంది నీ వ్యవహారం ఏంది, నువ్వు ఎట్లుండేటోని అంటే నేను అప్పుడు మంచిగా అంటే సినిమా టైంలో ఎట్లుంటే సినిమా వల్లే కొంచెం ఏం లేకున్నా కానీ కొంచెం స్టైల్గా అవును మెయింటైన్ చేస్తారు కదా. ప్రకారం అయితే హ్యాపీగా ఇంటికాళ్ళు ఇట్లా స్ట్రైటింగ్ చేయించుకొని హైదరాబాద్లో వచ్చి ఒక 3 సంవత్సరాలు ఉంటే పల్లెటూళ్ళలో ఎట్లుంటుంది కొంచెం సిటీ స్టైల్ చూపెట్టాలని ఎవరికైనా ఉంటాయి. అవునవును. ఇక్కడ ఉంటానంటే హైదరాబాద్ ఉంటాను, ఏం చేస్తానంటే ఫలానా సినిమా చేస్తారట అబ్బాయి. నా గురించి ఎవరైనా మాట్లాడుకునేది కాబట్టి ఏంటంటే కొంచెం చూడడానికన్నా మంచి బట్టలు వేసుకొని కొంచెం స్టైలిష్గా రెడీ అవ్వడం అట్లా మెయింటైన్ చేసేది. మా మెసేజ్ కూడా అట్లా ఫ్లాట్ కావచ్చు మనకు, అంటే అట్లా ఇష్టపడచ్చు. అంటే అప్పుడు ఒక అపాచి బండి అట్లా ఆ మెయింటెనెన్స్ అట్లా ఉండే వరకు ఎవరికైనా అబ్బాయి పాడలేదు అంటే నా సొంతంగా అంటే ఊళ్ళల్లో సినిమా వాళ్ళు అనేసరికి ఒక డిఫరెంట్ రెస్పెక్ట్ ఉంటుంది కదా. ఉంటుంది మేడం. అంటే కాదు సినిమా వాళ్ళని కాదు కానీ ఈ సమాజంలో ఒక కళాకారుడిని స్పెషల్గానే చూస్తారు మేడం. కళాకారునికి ఇచ్చే గౌరవం అయితే ఇస్తారు. వాళ్ళు హెల్ప్ చేస్తారు, హెల్ప్ చేయరో తర్వాత ముచ్చట. కానీ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఒక కొంచెం అన్న వాళ్ళకి పేరు సెలబ్రిటీ హోదా వస్తే కళాకారుడుగా ఒక మంచి సింగర్ అయిందనుకో, వాడు ఇంత లంగా దొంగ అయినా కానీ వాడు మంచి సింగర్ బాబు అని అంటే అదొక స్పెషల్ గుర్తింపు అయితే ఉంటుంది. వాళ్ళని ఒక కళాకారుని సమాజంలో మాత్రం మినిమం మంచిగా గుర్తింపు. ఇప్పుడు ఎందుకు వాళ్ళకి ఎక్కడన్నా పోండి ఒక తాటి చెట్ల కాడికి తాటికల్లు ఆడడానికి పోండి, సరదాగా ఒక పాట పాడినట్టు చుట్టుపక్కల 10 మంది ఉరికొచ్చి మీకు ఫ్రీగా కళ్ళు అంటే కళ్ళు ఏదంటే అది. అంటే మాకు అప్పుడు వెనకటి జరిగిన కొన్ని అట్లా అట్లా జరిగిన మొత్తం మీరు ఇక్కడ చెప్తున్నారు మాకు. అంటే అట్లా జరిగినాయి చాలా. అంటే ఫ్రెండ్స్ తోటి సరదాగా ఊర్లోకి వెళ్ళినప్పుడు అదే ఉంటాయి కదా, బర్త్డే కదా అదొకటి సెలబ్రేట్ చేసుకున్నప్పుడు అప్పుడు సరదాగా కూర్చొని పాడుతుంటే చుట్టుపక్కల వచ్చిన వాళ్ళు చాలా మంది వస్తారు కదా, అన్న ఏందన్నా ఇంత మంచిగా పాడుతున్నావు ఏందన్నా ఎవరన్నా వాళ్ళు మనకి ఇచ్చే రెస్పెక్ట్ హ్యాపీగా అనిపించింది. అయితే పిల్లలకి అట్లా అవ్వడం వల్లనే ఇన్ని రోజులు కొంచెం గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ కూడా ఇప్పుడు తప్పకుండా మేడం ఏదో ఒక రోజు కష్టపడతా అవకాశాలు వస్తాయి. ఇటు ఉండి తిరిగితే మాత్రం వస్తాయి. మనకే పిలిచేవారు మేడం, పోవాలి 4-5 సార్లు కలిస్తేనే వాళ్ళు అయ్యో ఇన్నిసార్లు తిరుగుతాను అవకాశం ఇచ్చి చూద్దామని ఇస్తారు ఎవరైనా. కాబట్టి మనకు ఫస్ట్ నుంచి కష్టపడే గుణం మనం అంటే ఏదైనా కానీ వదిలిపెట్టాం. ఎందుకంటే ఎంత కష్టం నేను ఇదివరకు అనుభవించాను. నా పిల్లలకి వచ్చినంత ఆ బాధ కంటే మనకి ఏవి పెద్ద బాధ ఏమనిపించింది, అదంతా దానంతా బాధ కంటే ఇంకా వేరే పెద్ద అయితే ఏం తాకే కూడా ఇవే తట్టుకున్నాం మనము. ఇక అవి వేరేటి అని మనకి చాలా చిన్నవి. తిరుగుదాం ఇంకొన్ని రోజులు కష్టపడదాం, ఇక్కడనే ఉంటాం. ఇప్పుడైతే దేవుడి దయ వల్ల ఇప్పుడు హ్యాపీగా అయితే చిన్న అబ్బాయి వరకు అయితే సర్జరీ అయింది. ఇద్దరు ఇట్లా ఎవరికి ఒక్కరికైనా మాట్లాడినా ఆ సంతోషం వేరు ఉంటుంది కదా. మనకి ఎట్లుంటుంది అంటే మన ఈ జీవితంలో పుట్టినందుకు ఏం సాధించినాం రా బాబు అంటే మనకు మన పేరు మీద సినిమా వచ్చింది, దాని తర్వాత పిల్లలకి మాట రాకపోతే వాళ్ళిద్దరికి మాటలు తెప్పించినామంటే చాలా అంతకంటే గొప్పగా మనకు ఏముండదు. ఇప్పుడు మనకి ఏముంటుంది మేడం, పెళ్ళైన తర్వాత వేరే ఆలోచనలు ఉండవు. పిల్లలను ఎట్లా ప్రయోజకులు చేయాలి, వాళ్ళకి ఎలాంటి మంచి ఫ్యూచర్ అందివ్వాలనే ఉంటుంది ప్రతి ఒక్క తల్లిదండ్రికి. ఇప్పుడు అనిపిస్తుంది నాకు చిన్నప్పుడు అమ్మ నాన్న ఇంత కష్టపడితే మనం ఇంత పెద్దోళ్ళు అయినా మారా బాబు. అప్పుడు అమ్మ నాన్న చెప్పినట్టు వినకుండా అంతా అంటే చక్కగా చదువుకోమంటేనో మనం చదువుకోకుండా లవ్వులు ప్రేమలు అది ఇది అని చెప్పి మనం అమ్మా నాన్నలు అయిన తర్వాతే మనకు అమ్మా నాన్నల విలువ తెలుసు. వాళ్ళ విలువ ఇప్పుడు ఎన్ని కష్టాలు పడి ఎన్ని ఇబ్బందులు పడి మనల్ని ఇంత పెద్దోళ్ళని చేసి ఇప్పుడు కాదు మేడం, ఒక రూమ్ రెంట్ కట్టాలంటే 12,000 15,000 రూమ్ రెంట్.
బయటికి పోతే హైదరాబాద్లో ఖర్చు, ఇక్కడ దాకా వద్దామంటే ఒక క్యాబ్ బుక్ చేద్దామంటే 200, 300 అడుగుతారు. అంటే ప్రతిదీ అంటే హైదరాబాద్ నుండి ఇప్పుడు అంటే మామూలు ముచ్చట ఏం కాదంటే ఒక సాధారణ వ్యక్తి కొత్తగా అవును. ఇబ్బందులు ఉండేటోళ్ళు ఏదో ఒక జాబు గట్టిగా ఉంటేనే ఇక్కడ ఉండగలుగుతారు. నెలకు 30, 40 వేలు వస్తే వాళ్ళ వాళ్ళు హ్యాపీగా బతకగలుగుతారు. కానీ ఎవరిది వే అనేది కేక్ వాక్ అవ్వదండి. ఎందుకంటే ఎవరిదో ఒకళ్ళది మాత్రమే కేక్ వాక్ అవుతుంది. కానీ హైదరాబాద్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు చెప్పిన కష్టాలు మాక్సిమం 99% ఫేస్ చేసే వస్తారు. అవునవును మేడం. ఎంత పెద్ద ఇప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అని చెప్పుకున్న వాళ్ళు కూడా ఒకప్పుడు మీలానే రూమ్‌లో ఉండి అందరూ నిజంగా మేడం. ఇక్కడ ఉంటే ఇండస్ట్రీ అనేది తప్పకుండా హెల్ప్ చేస్తది మేడం. యాహ్! అందరేం లంగలేమి ఉండరు మేడం. చాలా మంది మంచోళ్ళు ఉంటారు, ప్రోత్సహించేటోళ్ళు ఉంటారు, హెల్ప్ చేసేటోళ్ళు యెస్. యెస్. ఎవరో ఒకళ్ళు తలుగుతారు. అది నాకే తలిగిళ్ళు. అప్పుడు ఏందంటే మంచినే ఉన్నన్ని రోజులు మంచినే వాళ్ళ అవసరానికి చాలా మంచిగా చూసుకున్నారు. నాగరాజు గారు అని మళ్ళీ ఎంత పెద్దోళ్ళైనా కానీ నాగరాజు గారు అని మాట్లాడిళ్ళు హ్యాపీగా చూసుకున్నారు. గురువు గారు అనుకుంటూ ఆఖరికి నాకేందంటే లాస్ట్ టైంలో పెద్ద దెబ్బ పడ్డది. సరే పోనీ అది కూడా మనం సో రూమ్ గురించి అంటున్నారు కాబట్టి ఇక్కడ ఒక చిన్న విషయం. 'వెంకీ మంకీ' అతను మీ రూమ్‌మేటే అని చెప్పారు కదా! తర్వాత 'జబర్దస్త్‌లో' అతనికి మంచి బ్రేక్ వచ్చింది. అవును. ఆ టైంలో మరి మిమ్మల్ని మీకేమి ఆఫర్ చేయలేదా 'జబర్దస్త్'? జబర్దస్త్‌లో అంటే ఆయన ప్రొఫెషన్ వేరు మేడం. వాడు ఫస్ట్ నుంచి కమెడియన్. వాడు 'వెంకీ మంకీ' అంటే వాడు ఒక మంచి కోతి బొమ్మ పట్టుకొని మా మిత్రుడాయన. ఆయన ఏం చేసేది ఆహ్, ఆహ్, డార్లింగ్ డార్లింగ్ అని పిలుచుకుంటాం. హ్మ్. ముద్దుగా డార్లింగ్ అంటే డార్లింగ్ ఈవెంట్ ఉన్నది నాకు అంతే. ట్రాక్స్ పట్టుకొని రమ్మంటే ట్రాక్స్ పట్టుకొని పోయేది. లేకపోతే సింగిల్ గానే పాడేది. లేకపోతే నేను మంచి డప్పు ప్లేయర్‌ని కూడా. డప్పు కొట్టుకున్నాను. ఓకే. అట్లా. మనోడు మంకీ ఒక్కడే ప్రోగ్రామ్ మొత్తం హ్యాండిల్ చేయగలుగుతాడు. గంట, 2 గంటలు ఒక్కడే చేయగలుగుతాడు. మంచి టైమింగ్ ఉంటది కామెడీలో. మంచిగా నవ్విస్తాడు. ఆడనే చిన్న పిల్లలతోటి గేమ్స్ ఆడిపిస్తాడు. ఇద్దరమే పోయి ప్రోగ్రామ్స్ చేసుకొని వచ్చేది. అట్లా అంతవరకే. జబర్దస్త్‌లో పోయి నేను కామెడీ చేయలేను కదా మేడం. నన్ను స్టేజ్ మీద వెళ్ళి నువ్వు పాట పాడంటే జస్ట్ పాడతాం, వస్తాం. నన్ను పోయి ఇప్పుడు నాకు కామెడీ చేయమంటే సిగ్గు అంటే డైలాగ్ చెప్పమంటారు. డైలాగ్ ఏ పని చేసేటోళ్ళు ఆ పని చేస్తేనే బాగుంటది మేడం. సరే 'జబర్దస్త్' వదిలేసేయండి. 'శ్రీదేవి డ్రామా నేను ఫస్ట్ కంపెనీ' అసలు ఏందనుకుంటాను శ్రీదేవి డ్రామా కంపెనీలో ఫస్ట్ స్టార్ట్ అయిందే ప్రోగ్రామ్ నాతోటి మేడం. అవునా? ఓకే. స్టార్టింగ్ ప్రోగ్రామే మనది. నాది, దిలీప్ దేవగన్, సింగర్ ఇప్పుడు రామ్ ఉన్నాడు కదా, రామ్ లక్ష్మణ్ అల్లా అల్లా పాట పాడిన ఆ! మాదే ఫస్ట్ ఈవెంట్. అందులో సింగర్ స్టార్ట్ అయిందే మాది. దాని తర్వాతనే ఇప్పుడు చాలా మంది సింగర్స్ తోటి పాడిస్తారు. శ్రీదేవి డ్రామా కంపెనీలో నా పాట మొత్తం జబర్దస్త్ టీం మొత్తం ఆడున్న టీం మొత్తం వాళ్ళు ఫుల్ సాంగ్ నాతోటి కలిపి పాడిళ్ళు. ఆ ప్రోగ్రాంలో మన అది బాగా హైలైట్ అంటే ప్రోమోనే నాది రిలీజ్ చేసిళ్ళు. అది ఆ ఒక్క ప్రోగ్రామ్‌కి సంబంధించి. కానీ చాలా మంది అనిత సాంగ్‌కి ఎమోషన్ అయ్యేవాళ్ళు కదా బాగా. ఏడ్చేది మేడం ఆ పాట ఆ! అదే. ఏడ్చినోళ్ళు ఉన్నారు చాలా మంది లాస్ట్ ఎండింగ్ బిట్‌కు. అంటే వాళ్ళు ఏడ్చేమో గానీ నేను నా గురించి ఎట్లా మాట్లాడుకునేదంటే టీ తాగడానికి ఎక్కడికైనా వెళ్తే పక్కన మాట్లాడుకునేవాళ్ళు. నేను మా ఫ్రెండ్స్ తోటి సరదాగా టీ తాగుదామని పోతే పోయేవాళ్ళకి అరే ఆ పాట సెల్‌లో పెట్టుకుని చైనా మొబైల్స్ పెట్టి వినుకుంటూ ఎవ్వడ్రా బాబు ఈ పాట రాసినోడు అసలు వాడు ఘోరంగా పాట రాసి అమ్మాయి కోసం సూసైడ్ చేసుకొని చచ్చిపోయినట్టు రా ఆ! మంచి పాట రాసి అని వాళ్ళు ఆడ చెప్పుకున్నాడు. మేము పక్క పొంటి ఉండి నవ్వుకునేది మేడం. నవ్వుకున్నట్టుగా మాకు వశపడపోయేది. నేనే పోయి పాడినని చెప్పుకుందామంటే చెప్పుకోలేని పరిస్థితి అక్కడ. దిక్కు చూస్తే చచ్చిపోయినట్టు చెప్తే నేనేం చెప్తే నమ్మేటట్లేరు. మళ్ళీ నన్ను పాట పాడమంటారు. కొంతమంది అరే నేనేం చెప్తే నమ్మకపోతే వాళ్ళ ముందు పాడేది. పాడితే అప్పుడు నిజమే అన్న వాయిస్ ఈ వాయిస్ ఏమున్నా అన్న ఓకే. మీరలా చెప్తే నమ్మకుండా గూడా ఉన్నారా? నమ్మపోయేది మేడం. నేనే అంటే రేవతి నీకంటే సినిమా లేదు. నిన్ను చూస్తే ఎట్లనో ఉన్నావు. ఈ పాట నువ్వు పాడినావని ఇంత మంచి పాట అని చెప్పి ఒక్కొక్కరు అట్లా అనేది. సరే ఎట్లయితేంది మన ఎలా అయితే ఏముంది ఫైనల్‌గా ఇప్పుడు చూసినోళ్ళు అప్పుడు అంటే ఇప్పుడు చూసినోళ్ళు అనుకుంటుండొచ్చు. హాయ్ అప్పుడొచ్చి చెప్పినా గాని మేము నమ్మలేదు గదా! అవును మేడం. ఎనీవేస్ అయితే ఇప్పుడు ఫైనల్‌గా 'అనిత 2' సాంగ్ వస్తుంది కదా! నెక్స్ట్ మంత్ రిలీజ్ సాంగ్ అది. నెక్స్ట్ ఇంకో 2 మంత్స్ పడుతుంది మేడం. నాకు తెలిసి. పడుతుందా? ఎందుకు మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత అదే సేమ్ అనిత మీద ఈ సాంగ్ ఎందుకు రాయాలనుకున్నారు? మీకు ఇంకో సర్ప్రైజ్ ఉన్నది. తప్పకుండా ఫిబ్రవరి 14కి ఒక అదిరిపోయే పాట రిలీజ్ అవుతుంది. ఓకే. పాట మా ప్రొడ్యూసర్ని అడిగితే పాడాలా సార్ అంటే ఇప్పుడే ఏడ వాడకు అది సస్పెన్స్. ఈ 2 డేస్‌లోనే పోస్టర్స్ డిజైన్ అది పోస్టర్స్ ఆల్రెడీ రిలీజ్ చేస్తున్నారు వాళ్ళు. మీకు ఏంటంటే అది అప్పుడు అనిత పాటలో ఒక అబ్బాయి యాక్ట్ చేసిండు కదా, దాంట్లో అనిత వాళ్ళ వీడియోస్ దాంట్లో కోటేంద్ర అని చెప్పి 'కోటేంద్ర' ఆ! అతను బంగారు బాలరాజు సినిమా కూడా చేసిండు. ఆ పాట చేసిన అతనే దానికి యాక్టింగ్ చేస్తాను. నాగరాజ్ అంటే అది అనిత 2 కాదు. నాగరాజ్ చాలా రోజుల తర్వాత నాకు ఒక పాట చేద్దాం అనుకుంటున్నా యాక్టర్గా నేనే.
ఒక మంచి అనిత పేరు మీదనే అనితను నాగరాజుని కలిపినట్టు చేద్దాం అందులో. అనిత పేరు మీద ఒక మంచి పాట రాయి నాగరాజు అంటే. రాసిన అదిరిపోయింది పాట. మంచి మ్యూజిక్. మన బేబీ సినిమాల పిల్లలు కూడా పాడిండ్రు. ఇది స్టార్టింగ్ బిట్ వాళ్ళతో పాడించిన. అది ఏ మాయే ఇది ఆ! రాయమా అని చిన్న పిల్లలు పాడారా? హ్మ్. ఆ పిల్లల వాయిస్ స్టార్టింగ్ వాళ్ళతోటి కోరస్లు హమ్మింగ్స్ వాళ్ళతో పాడించిన హ్మ్. పాట అదిరిపోయింది. ఫిబ్రవరి 14th మంచి పాట. అనితను నాగరాజుని కలిపి అంటే ఆ సిచ్యువేషన్ పెళ్లి చేసుకొని వెళ్ళిపోతూ ఉంటే అట్లా ఆ సబ్జెక్ట్ అంటే రాసిన పాట అదిరిపోయింది. వాళ్ళు ఏంటంటే ఈ మధ్యలో ప్రమోషన్ స్టార్ట్ చేస్తుండ్రు. ఫిబ్రవరి 14th రిలీజ్. కానీ ఒక సాంగ్ ఆల్రెడీ ఏదో రిలీజ్ అయింది కదా! అనిత అనిత మీదే. పార్ట్ 2 అది జస్ట్ అది పార్ట్ 2 అంటే అనిత పార్ట్ 2 అంటే ఏంటి తెలుసా మేడం? హ్మ్. పార్ట్ 2లో ఎట్లుంటాయి మేడం? దాని కంక్లూజన్ ఎట్లా ఇప్పుడు సేమ్ ట్యూన్ ఉండాలి. ఇప్పుడు అనిత ఓ అనిత ట్యూన్ ఉందా? ఇది పార్ట్ 2లో కూడా నా ప్రాణమా నేను మరిచిపోనులే ఊపిరాగినా నీ మీద ప్రేమ చావదే ఎన్నాళ్ళవుతుందో నిన్ను చూడక నా మనసే నే చచ్చే వరకైనా నా కోసం నువ్వు వస్తావా అనిత 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 ఓ వనిత నా ప్రాణమైన అనిత మరియు జన్మే ఒకటుంటే నీకై మళ్ళీ పుడతా నా ప్రాణమా నిన్ను మరిచిపోనులే ఊపిరాగినా నీ మీద ప్రేమ చావదే. ఇది పార్ట్ 2 మేడం. ఇది పార్ట్ 2కి సంబంధించి నేను చెప్పేది ఏంటంటే అది వేరే పాట. సో, ఫిబ్రవరి 14th ఏదైతే సాంగ్ రాబోతుందో అది మాత్రం సస్పెన్స్. సస్పెన్స్ కానీ పాట అదిరిపోతుంది మేడం. మీరు ఎక్స్పెక్ట్ చేసింది అంటే నేను చెప్తాను కదా అదిరిపోయింది. నాకైతే చాలా రోజుల తర్వాత ఒక మంచి పాట చేసిన నా ఫీలింగ్ కలిగింది. అంటే ఆ మ్యూజిక్ కూడా దానికి అంత అంటే సూట్ అయింది. ఆ వయలిన్స్, ఫ్లూటు, ఆ రిథమ్స్ మంచి ప్లేయర్స్ వాయించిల్లు ఆ పాటకు. సన్నీ అని ఇక్కడ సన్నీ అన్న వాళ్ళు మ్యూజిక్ కంపోజర్ వాళ్ళు బాగా చేసిండ్రు పాట కూడా అదిరిపోయింది. ఇన్ని సాంగ్స్ రాస్తున్నారు కదా! మరి మీకు మూవీస్‌లో ఎవరు కూడా ఆఫర్స్ మేడం వస్తది ఇవ్వట్లేదా? మేడం. ఎందుకంటే ఇప్పుడు ఎట్లుంటది తెలుసా? ఇక్కడ వీళ్ళు దానికోసమే మన ప్రయత్నం. ఈ చిన్న చిన్న ఇంటర్వ్యూస్ వల్ల తప్పకుండా కూడా నాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పుకోవడమే అసలు మాకు మంచి ప్లాట్‌ఫార్మ్ అనుకుంటున్నా. ఇలాంటి సోషల్ మీడియా ఎందుకంటే మాకు నాకున్న ప్రాబ్లమ్స్ ఎందుకంటే ఇండస్ట్రీలో లిరిసిస్ట్‌లకి చాలా ప్రాధాన్యత ఉంది ఇప్పుడు ప్రస్తుతం. ఉంటది మేడం. కాల్స్ ఉంటే ఎప్పుడు చూడు ఒక సినిమా చేస్తున్నంటే ఎవరైనా ఒక పెద్ద ప్యాడింగ్ ఉండాలని చూసుకుంటారు. ఒక 'చంద్రబోస్' తోటి రాపిస్తే మా సినిమాకి పేరుంటది. అలా ఏం లేదు. అని అనుకునేటోళ్ళు ఉంటారు మేడం. ఇప్పుడు త్రివిక్రమ్ సార్ దగ్గరికి పోయి నేను అవకాశం అడిగితే ఇస్తారా నాకు? మాకు 'చంద్రబోస్', 'అనంత శ్రీరామ్' ఉండంగా ఇంకా వాళ్ళు ఉన్నాక ఇదని ఎందుకు అనుకుంటారు? అనుకుంటారు అనుకోరా చెప్పండి. అంటే గత చాలా అంటే ఈ మధ్య కాలంలో కొత్త వాళ్ళు చాలా మంది వచ్చారండి. ఇస్తారు మేడం. అవకాశం ఇవ్వరని అంటలేను. ఇస్తారు. దానికి టైం పడుతది. అంటే దాన్ని ఫస్ట్ వాళ్ళ దృష్టిలో పడాలి మనం. హ్మ్. పాట గురించి మాట్లాడుకునే రేంజ్‌కి వెళ్ళాలి. నా పాటనైతే ఇండస్ట్రీలో చాలా మంది పెద్దోళ్ళు కూడా విన్నారట మేడం. నాకు తెలవదు చెప్తాండ్రు. హ్మ్. అనిత పాట పిల్లడంటేనే అప్పుడు విన్నాం కదా! ఆ పాట ఎక్కడ చూసినా వినపడేది అని చెప్తే వాళ్ళు హ్యాపీగానే అవుతారు. స్టూడియో లోపలికి వస్తుంటే తమ్మారెడ్డి గారు కూడా భరద్వాజ సార్ కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. మా అబ్బాయి కోసం ఫోన్ చేసేది. సరే కాల్ చేశారా? కాల్ చేసిండు ఫస్ట్ నా నెంబర్ కనుక్కొని. హ్మ్. సాగర్ అని వాళ్ళ స్టూడియోలో సౌండ్ ఇంజనీర్‌గా పనిచేస్తాడు. మా అన్నయ్య సార్ కొంచెం హెల్ప్ చేయండి అంటే వెంటనే ఫోన్ చేసిండట. ఫోన్ చేసి అంటే నాకు ఫోన్ చేసి నేను ఒక డాక్టర్ చెప్తా శివప్రసాద్ సార్ ఎస్ఆర్ నగర్లో ఉంటారు ఈఎన్టీ స్పెషలిస్టు మా ఫ్రెండే తను అని ఆ డాక్టర్ తోటి ఫోన్ చేయించిండు. నాకు 2-3 సార్లు ఫోన్ చేసిండు. కానీ అప్పటికే నేను రూపా మేడం తోటి కొంచెం ఆ మేడం హెల్ప్ చేస్తా అంటే ఆ మేడం తోటి టచ్లో ఉండడం చిన్న అబ్బాయికి అయిపోయింది సర్జరీ మొత్తం. ఓకే. అండ్ ఫస్ట్ మీరు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారు ఇండస్ట్రీకి వచ్చాక? అంటే లైక్ మీ సాంగ్స్ ద్వారా. నాకు ఈడికి వచ్చిన తర్వాత అబద్ధం అసలు మనకు ఆడాల్సిన పని లేదు మేడం. నేను రీసెంట్‌గా ఈడికి వచ్చిన తర్వాత ఆహ్, నా ఇంటర్వ్యూస్ అవి ఇవి చూసి నేను ఇంటర్వ్యూస్‌లలో కొన్ని కొత్త సాంగ్స్ పాడిన. వాళ్ళకి ఆ పాటలు నచ్చి డిజిటల్ స్ట్రైక్స్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఉంటారు. వాళ్ళ యూట్యూబ్ సందీప్ సార్ అని సార్ పేరు. స్ట్రైకర్స్. డిజిటల్ స్ట్రైకర్స్. స్ట్రైకర్స్ అంది. పాట విని అది ఒక మంచి పాట మేడం. ఆ పాట విని నాకు అప్పటికప్పుడే ఒక 30,000 ఇచ్చేసిండు. హ్మ్. 30,000 నాకు ఇచ్చేసిండు. మ్యూజిక్ 30,000 ఇచ్చిండు. ఫస్ట్ రెమ్యునరేషన్ నాకు. నేను ఏదో ఇంటర్వ్యూకి వెళ్ళి క్యాజువల్‌గా పాడిన ఆ పాట. పాడితే నాకు ఈ పాట ఇచ్చేయమ్మా ఎంత కావాలి నాగరాజు అంటే ఎంత తీసుకుంటున్నావు నువ్వు అంటే
ప్రస్తుతానికైతే నేనే సింగర్, నేనే రైటర్ అయితే ఒక 30 తీసుకుంటున్నా. ఎక్కువ అడుగు తెచ్చుకోవచ్చు. అంటే వాళ్ళు డబ్బులున్నోళ్ళు. కొంతమంది ఇస్తారు. కానీ మనకు అవసరం లేదు. మన పాటకు మనము దానికి ఎంతవరకు న్యాయం చేస్తున్నాము, నాకు ఎంతవరకు అడగాలి. మనము అందరిలాగా వాళ్ళకు పేరున్నది కదా! అనిత పాట, నాగరాజు అంటే తెలవనోళ్ళు ఎవరు లేరు. అది ఇదని పెద్దగా ఆపి రూ. 1,00,000 తీసుకుంటా. అది 50, 70 అంటే వాళ్ళు భయపడతారో మరి ఇంత పెట్టుకునే బదులు ఇంకా వేరే వాళ్ళు 20,000, 10,000 రాసేవాళ్ళు కూడా మంచిగున్నారు అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకు ఓ 30,000 చెప్పగానే అన్న హ్యాపీగా ఫీల్ అయ్యి ఇచ్చేసిన అప్పటిదప్పుడే. నాకు ఫోన్‌పే చేసిండు. పాట నేను కూడా అప్పటిదప్పుడే ఇచ్చేసిన. నువ్వే రికార్డింగ్ చేసి ఇచ్చామంటే రికార్డింగ్ చేసి ఇచ్చిన. ఈ మధ్యన ఇప్పుడు మొన్ననే స్టూడియో మేకింగ్ పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ మధ్యన ఇప్పుడు రిలీజ్ చేస్తారు అనుకుంటా. రైట్. సో ఎప్పుడైనా ఇండస్ట్రీ అంటే లైక్ ఎప్పుడైనా ఈ ఫీల్డ్‌లోకి వచ్చిన తర్వాత మీరు సాంగ్స్ రాయడం ఇలాంటివి జరుగుతున్న టైంలో ఎప్పుడైనా బాగా స్ట్రగుల్ అయిన సందర్భం ఏదైనా ఉందా? మస్తు అసలు. అన్నిటికంటే మిమ్మల్ని బాగా కదిలించిన విషయం చెప్పండి. నేను ఇండస్ట్రీకి వచ్చినాకనా, ఈడికి వచ్చినాక అంత మోసమే తెలిసింది అప్పుడైతే. అంటే అప్పుడు నా చుట్టూ ఉన్న వాళ్ళు వాడుకున్నారు. ఎట్లా అంటే నాగరాజ్, అనిత అంత సింగర్ నాగరాజ్ వస్తాడు, 30,000 తీసుకుంటాడు అని చెప్పేది. చెప్పి వాళ్ళు నా చేతిలో 1000, 2,000 పెట్టేది. మిగతాది వాళ్ళు తీసేసుకునే వాళ్ళు. తీసుకునేది. ఆ విషయం నాకు ప్రోగ్రామ్ చేపించి పిలిచిన వాళ్ళు, నాగరాజ్ నీకు 30,000 ఇచ్చిన పేమెంట్ తీసుకున్నావు అంటే నా మనసులో నేనే బాధపడేది. మరి మీరు వాళ్ళని అడగలేదా ఎప్పుడు? అడుగుతాం, మనకు హైదరాబాద్ అంటే ఏం తెలియదు. మొత్తం వాళ్ళే నన్ను చాదినట్టు, వాళ్ళే నన్ను మెయింటైన్ చేసినట్టు కొంతమంది ఉండే. సరే పోనీ అని చెప్పేసి ఇక నాకు ఈ మోసాలు అవి ఇవి తట్టుకోలేకపోయినాయి. ఏమున్నా కానీ నా తిండి ఖర్చులకు కూడా సరిపోవట్లేదు. ఇక్కడ ఉంటే నేను బతకలేదు, చాలా కష్టం. అటు పోయి మళ్ళీ స్టడీ అన్న కంప్లీట్ చేద్దామని వెళ్ళినా కానీ అప్పటికే మా సార్ వాళ్ళు 2 సంవత్సరాల తర్వాత పోయి మళ్ళీ ఎంబీఏ చదువుకోవాలంటే ఏం చదువుతాం మేడం, స్టడీ మీద ఇంట్రెస్ట్ పోయింది. ఎంబీఏ డిస్కంటిన్యూ అన్నారు. సో అంటే డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. అవును మేడం. డిగ్రీ కంప్లీట్ అయిపోయిన మీరు పాన్ షాప్ ఎందుకు పెట్టుకున్నారు? బయట బోల్డని జాబ్స్ ఉంటాయి కదా. అయితే మేడం ఎట్లుంటుంది అంటే మా మిస్సెస్ వాళ్ళ డాడీకి పాన్ షాప్ ఉంది. పక్కనే ఒక పాన్ షాప్, ముసలి వాళ్ళు చనిపోతే అది ఖాళీగా ఉండాలి. నాగరాజు రోజుకు 1000 రూపాయలు వస్తాయి. నువ్వు కొంచెం ఇబ్బందులలో ఉన్నాయి, అన్ని ఖర్చులు కూడా 1000 రూపాయలు మిగులుతాయి. అటు పోయి ఇటు పోయి వాళ్ళ మీద దగ్గరికి పోయి తిరుగుడు ఉండదు. నీ పని నువ్వు చేసుకున్నట్టు దాగానే ఉంటుంది. షాప్లో కూర్చోవు హ్యాపీగా. నువ్వు అనిత సింగర్ అది ఇది అని చెప్పి పెద్దగా అనుకోకు. మన పరిస్థితులు కొద్ది రోజులు మంచిగా అయ్యే వరకు ఏ పని చేసుకున్నా తప్పలేదని మా మామ చెప్పాడు. మా మిస్సెస్ వాళ్ళ డాడీది పాన్ షాప్. పక్కనే ఆయన పాన్ షాప్ పక్కన పాన్ షాప్ ఖాళీ ఉండే. ఇదేదో మంచిగానే ఉన్నది. కొద్ది రోజులు ఆలోచించిన, నేను షాప్లో కూర్చుండితోటి అగో ఇదేం కదా, పాటలు బంద్ చేసినాం మళ్ళీ వచ్చి ఇలా కూర్చున్నాం అనేది ఒక్కొక్కరు అంటే హేళన చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎట్లా అంటే ఇంద్రబాబు సినిమా అన్నారు, సినిమా చేసి సింగర్, మంచి మంచి పాటలు యూట్యూబ్ ఓపెన్ చేస్తే నువ్వు ఎగరం పెడతాను, నువ్వు మళ్ళీ పాన్ షాప్ ఏంది అవసరమా నీకు అని చాలా మంది అన్నారు. వాళ్ళకి తెలియదు మన ప్రాబ్లమ్స్, మా పిల్లలకి ఇట్లుందని. అదే మనం ప్రతి ఒక్కరితో మా పిల్లలకి బాగాలేదు అది ఇది అని చెప్పుకోం కదా. కనబడిన కల్లా మన ప్రాబ్లమ్స్ గురించి వానికే వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎవరు ఎందుకు హెల్ప్ చేస్తారు మేడం? హెల్ప్ చేయాలంటే కూడా అది ఏంటంటే 10 రూపాయలు సాయం చేయాలంటే వాళ్ళ మనసు కూడా ఎంత ఏంటంటే అది అందరికి ఉండదు. కొంతమంది ఏంటంటే మన సమాజంలో మానవత్వంలో చాలా మంది ఉంటారు మేడం, కానీ అందరూ వాళ్ళ ఆలోచన విధానం ఒకటే తీరు ఉండదు కదా. ఒక్కొక్కడు ఒక్కొక్క తీరు వచ్చి ఉండదు. ఒకటి వచ్చి పాన్ షాప్ కాడ ఉండి నిన్ను ఎక్కడో చూసినట్టున్నది, నిన్ను ఎక్కడో చూసినట్టున్నది అప్పుడు కాబట్టి ఎక్కడో చూసినట్టుంది అనేవాళ్ళు. అదే ఈ టైంలో ఆ సాంగ్ వచ్చుంటే మీరు అసలు చాలా పెద్ద సెలబ్రిటీ అయిపోయి ఉండేవారు. అవును మేడం. కానీ అప్పటికి కూడా నేను కూర్చొని న్యూస్ అసలు ఇవి లేవు, నేను కూర్చొని న్యూస్ ఛానల్ లేదు మేడం. అన్ని పెద్ద మొత్తం అవి పెద్ద పెద్ద ఛానల్, TV9, TV5, HMTV అవన్నీ ఏమవుతున్నాయో ఛానల్, TV5 అంటే ఏది లేకుండా అంటే సినిమా ప్రమోషన్స్ గురించి ప్రతి ఛానల్లో అప్పుడు ఇంటర్వ్యూస్ జరిగినాయి. కానీ అందరు తాగి అత్తరుగా పాన్ షాప్ల కాడికి వాళ్ళతో నాకు పాట పాడదాకా పోకపోయేది మేడం. అనిత పాట గుర్తుపట్టిన అనుకోవాలన్నా, ఈ పాటకు నువ్వు విధివత్సమైన ఫ్యాన్స్, నువ్వు పాడతావా పాడవా లేకపోతే వీరి నుంచి ఓ అని డబ్బా కడలు చేసేది. పాడి పంపియా నాగరాజు మా మామ ఏందా అని ఎవ్వరు చూడు వస్తాను మీ అల్లు లేడా. స్టూడియోస్లో కూర్చుని పాటలు పాడిన మీరు ఫైనల్ గా ఆ పాండబ్బా దగ్గర కూడా కూర్చొని పాడబడాల్సి వచ్చింది మేడం. పాడినా, ఎందుకంటే వాళ్ళు నా పాటని ఇష్టపడి కదా పాడమనేది. మా మామ ఏందా నీ కోసం ఈ మంది ఏందా నేను కూర్చోడేమో కానీ మీ అల్లు లేడా అనిత పాట సింగర్, నన్ను నా డబ్బకాడికి ఎవరు రారు నీ దగ్గరికి వచ్చి అనిత వాళ్ళు బనివే పోకుంటారే. ఇప్పుడు మా మిస్సెస్ వాళ్ళ డాడీ
వాళ్ళందరూ బయట ఏమనిపిస్తారు నన్ను, ఏ అనిత అని మొత్తుకుంటా పోతారు, ఏది బండి మీద పోకుండానే ఏ అనిత నాగరాజ్ అంటారు. అయ్యే నువ్వు నా బిడ్డ పేరు ఇవ్వాలంటలేదు, నువ్వు అందరు అనిత నాగరాజ్ అంటారు, అట్లే పిలుతారు నన్ను బయట, నువ్వు సపరేట్ ఏం కాదు అది అంతే సరదాగా. అంటే అట్లా మాతో బాగా క్లోజ్గా ఉంటాడు ఆయన. మా పేరు గణేష్ అంటే అట్లా జరిగిపోయేది. ఫ్రెండ్లీగా ఉండే మామ అల్లుళ్ళు. ఫ్రెండ్లీగా ఉండేది. ఆయన ఉన్నాడు, ఇప్పుడు ఆయనకి అప్పచెప్పినాడు అబ్బా చూసుకో ఈ 2 డబ్బాలుగా నువ్వేమని చేసుకో దాన్ని మంచిగా రన్ చెప్పి. అదే ఒకటంటే చౌరస్తా మంచి అడ్డా అనుకోండి, అది చాలా మంది ఎప్పుడు పబ్లిక్ ఉండే ఏరియా కాబట్టి కొద్ది రోజులు మనం బతకడానికి అది చాలా ఉపయోగపడ్డది అని చెప్పి తీసేది, అమ్మలేదు దాన్ని. ఫ్యూచర్ ఎట్లుండేది తెలియదు మేడం, బండ్లు ఊడలు అయితే ఊడలు బండ్లు అయితే పరిస్థితులు మంచి లేకపోతే అదన్నా మనం కాపాడుతుంది. మీ పాన్ డబ్బాలు మీరు పెట్టుకున్నారు, దాన్నే ఉంచేసినాం. ఎందుకంటే ఎప్పుడు ఎట్లుండేది తెలియదు పరిస్థితి. సరే ఉండని, అది అట్లా ఉంటే ఏమైనా పోయేది ఉందని చెప్పి అది అట్లే ఉంచేసి. చాలా బాగుంది నాగరాజ్ గారు. అంటే మనం స్టార్ట్ అయిన ప్లేస్ని గుర్తుపెట్టుకున్నారు, ముందు ముందు ఎలా బ్రతకాలి అనేది గుర్తుపెట్టుకున్నారు, అండ్ జీవితంలో ప్రతి రోజు నుంచి ఒక లెసన్ని నేర్చుకుంటూ బ్రతుకుతున్నారు మీరు. లెసన్స్ మేడం, నేను పోయిన కాలాలు నాకు రోజుకో కొత్త వ్యక్తి పరిచయం అవుతాడు. వాళ్ళు ఏంటంటే ఒక్కొక్కరు ఇప్పుడు నా దగ్గరికి వచ్చేటోళ్ళు ఒక్కొక్క ప్రాబ్లం. అన్నా నేను నా లవర్ కోసం ఒక పాట చేయండి అన్న ప్లీజ్ అన్న, దండం పెడతా, లేకపోతే నేను చచ్చిపెట్టేట్టున్నా అన్న, తట్టుకోలేకపోతున్నాను అంటే, రే బాబు నేను పేరు పెట్టి రాస్తారా బాబు, కానీ నా పేరు వేపియకండి రా బాబు అని చెప్పి అట్లా వచ్చిన మందికి ఫ్రీగా రాసిచ్చి. ఎందుకంటే ఎందుకు కొన్ని డబ్బులు తీసుకున్నాను, నేను కూడా బ్రతకాలి కదా మేడం. సరే నువ్వు లవ్ ఫెయిల్యూర్ అంటాను, నాకు కూడా ఆ పెయిన్ ఎట్లుంటుందో తెలుసు. సరే మన దగ్గర ఎంత ఉన్నాయమ్మా నీ దగ్గర ఏంటన్నా, నా దగ్గర 1000 ఉన్నాయన్న, 2000 ఉన్నాయన్న, 5000 ఉన్నాయన్న అంటే, నువ్వు ఎంత ఉంటా సరే నువ్వు అంటున్నావు కదా నీ దగ్గర 5000 ఉన్నాయన్న బాబు, 1000 నీ దగ్గర ఉంచుకొని మిగతా 4000 నాకు ఇచ్చి పాట నీ దగ్గరికి వస్తుంది, నువ్వు పేరు వేయించుకో, ఏమన్నా చేసుకో, పేరు నీ వేయించుకో, పాడమంటే నేను పాడతా. ఎందుకంటే త్యాగమూర్తి సార్ మీరు. అట్లా వచ్చాడు 100 పాటలకు పేర్లు వేపించచ్చు మేడం. ఎందుకంటే నా దగ్గర అమ్మాయిల పేర్ల మీద నా దగ్గరికి వచ్చిన వాళ్ళు అట్లా చాలా మంది వస్తారు. ఇప్పుడు నేను రాసిన అమ్మాయిల పేర్ల మీద మీరు వినబెడితే ఇప్పుడు 100 పాటలు తెగవచ్చు. అంటే మీరు రాశారని తెలిసినవి కొన్ని, మీరు రాసినవి చాలా మందికి తెలియని కొన్ని. తెలియని అయితే నా దగ్గరికి వచ్చేటోళ్ళు ఎక్కువ మంది రాసేటోళ్ళు. ఎందుకంటే నేను అనిత అనే ఒక పేరు మీద పాపులర్ కదా. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో నేను రీసెంట్గా ఇప్పుడు వాడతానా, నాకు ఇన్స్టాగ్రామ్ అంటే మొదటి నాకు కూడా తెలియదు. ఒకళ్ళు నాకు వట్టిగా ఏదో చిన్న ఫోటో పెట్టి ఇట్లా అన్న ఇట్లా కాదన్న నువ్వు ఇన్స్టాగ్రామ్లో కొంచెం యాక్టివ్గా ఉండన్నా అని కామెంట్ పెట్టిన. అంటే అప్పుడప్పుడు మీకు తెలిసిన పాటలో లేకపోతే మీరు రాసిన పాటలో లేకపోతే సినిమా పాటలో పాడి పోస్ట్ చేయండి అన్న, వాటి ఫోటోలు కాదని ఒకళ్ళు కామెంట్ చేశాను. ఇట్లా సరే అని చెప్పి ఒక్క పోస్ట్ పెట్టిన మేడం జస్ట్ ఇన్స్టాగ్రామ్లో. నాకు ఎంతమంది 200 మంది ఫాలోవర్స్ ఏమో ఉండేది ఇన్స్టాగ్రామ్లో. జస్ట్ ఒక పాట పాడి ఇట్లా పెట్టగానే 9500 మంది ఫాలోవర్స్ వచ్చింది. అంటే ఒకటే పాట, అంటే నాకు ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారా అని చెప్పేసి బయట నా పాట గురించి తెలిసిన వాళ్ళు ఏదో ఏ పాట అంటే ఈ దేవతల నేను చూస్తున్న పాట ఉంది కదా, నేను సినిమాలో నరేష్ పాట చిన్నగా ఎండింగ్ పెట్టి అవి ఉంటాయి అన్నట్టు. అంది అందని దానా అందమైన దానా అంకితం నీకే అన్నా నన్ను కాదన్నారారో ఆరారో 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 దేవతలా నేను చూస్తున్నా దీపంలా పూజిస్తున్నా. ఇట్లా సూపర్ అండి, మీ వాయిస్ మటుకు ఎక్సలెంట్ గా ఉంది. థ్యాంక్ యూ మేడం. నాకు కూడా దేవుడి దేవాలు ఏదైనా అవకాశాలు వస్తే వెళ్ళాలి మేడం, ఇంకా పెద్దవాళ్ళ దగ్గర దాకా వెళ్ళాలి వాయిస్ అని చెప్పి అప్పుడప్పుడు ఇప్పుడు అట్లా చిన్నగా ఇన్స్టాగ్రామ్లో నాకు నచ్చిన ఏదైనా నేను రాసిన సాంగ్స్ కావచ్చు లేకపోతే నేను మూవీ సాంగ్స్ నుంచే వాడతా, ఇలాంటివి నా వాయిస్కి ఏ సూట్ అవుతుందో అది అట్లా చిన్నగా పాడి పెట్టడం, అట్లా పోస్ట్ చేయడం. దానివల్ల కొంతమంది అదే ఒక కామెంట్ పెట్టిళ్ళు, ఎవరు అన్న ఈ రోజే అనుకుంటా, నా పేరు దశరథ అన్న, నా పేరు దశరథ, మా మిస్సెస్ పేరు వచ్చేసి పేరు వసంతనో ఏమో పెట్టిండు, వసంతనో ఏదో పెట్టిండు మేడం. ఇది అది మీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అంటే మీకు ఇష్టం ఉంటే
మా ఇద్దరి పేర్ల మీద పాట పాడన్నా అప్పుడు మీ ఫాలోవర్స్ మీద నాకు అంటే మీ ఫాలోవర్స్ నువ్వు ఇష్టపడుతున్నావు అని చెప్పి మేము యాక్సెప్ట్ చేస్తామని ఆయన పెట్టాలని పెట్టిండు వాళ్ళ మీద. అంటే దశరథను ఆమె పేరు వసంత అనుకుంటా, వసంత. సో ఫ్యాన్స్ ఇలా కూడా డిమాండ్ చేస్తున్నారు. పెడితే నేను పాడి పెట్టిన అది ఏమున్నది మన చేతుల పని అది సరే రాసి అప్పటిదప్పుడు బిట్ రాసి, ఎందుకంటే వాళ్ళ ఫాలోవర్స్ మళ్ళీ హట్ కావద్దు అంటే వాళ్ళు కామెంట్ చదివేటోళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అంటే ఈయన రాయగలుగుతాడు, అసలు రాస్తారా, ఆయన దగ్గర టాలెంట్ ఉందా లేదా అని చెక్ చేయొచ్చు. దానివల్ల ఏంటంటే నేను దశరథను వసంత తను జగతికే అందని ఆమని అందమట, చెలి పలికే పలుకులు మోహన రాగమట, ఆమె నవ్వే గోదారి ఉరకలట, నన్ను చూస్తే నా జన్మ ధన్యమట, సీతాకోక చిలక కథ వింటావా ప్రేమ కథ నా ప్రేమ కథ, సీతాకోక చిలక కథ వింటావా ప్రేమ కథ నా ప్రేమ కథ, నీ తోడై నీడై ఉంటానంటూ మాటిస్తున్నానే, చెయ్యందిస్తున్నానే ఓ వసంత, ఈ దశరథ జీవితాన్ని రాసిస్తున్నానే, నిన్ను ప్రేమతో పిలిచానే నా వసంత, ఎప్పుడో ముడివేశాడే ఆ బ్రహ్మే ఇద్దరికి, ఇప్పుడే అది తెలిసింది నా కన్నులకి, నువ్వుంటే చాలమ్మా నాతో ప్రతి జన్మకి, ఇంకేమి వద్దంది నా ఈ మది, ఒక్క క్షణమైనా నిన్ను చూడకుండా నాలో నా ఈ ప్రాణం నాతో సాగనందే, చిన్నారి సిరిమల్లి నా చిట్టి వసంత, నీ తోడై నీడై హువా హువా. రాసి కాదు అప్పటికప్పుడు రాసేసి పంపించారా? ఇక నేను వాళ్ళకు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన. నైస్ అండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తర్వాత అన్నా మా మిస్సెస్ పేరు ఇదన్నా, నా లవర్ పేరు ఇదన్నా, ప్లీజ్ అన్న పాట ఎంత బాగుందన్న మాకు కూడా అన్నా ప్లీజ్ అన్న అంటే, థ్యాంక్ యూ బ్రదర్స్, ప్లీజ్ సపోర్ట్ మీ, తప్పకుండా మనకంటే ఒక టైం వస్తుంది. ఆయన ఒక కామెంట్ పెట్టింది కాబట్టి అట్లా సరదాగా పాడడం జరిగింది. టైం ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. థ్యాంక్ యూ. అండ్ ముందు ముందు కూడా మీకు ఇంకా మంచి టైం స్టార్ట్ అవ్వాలి, పెద్ద పెద్ద ఆఫర్స్ రావాలి. అంటే యూట్యూబ్ ఛానల్స్ కి మాత్రమే సాంగ్స్ ఇస్తున్న మీరు బిగ్ స్క్రీన్ మీద కనపడాలి. అది కూడా నా కోరిక. డెఫినెట్ గా సార్, ఎందుకంటే మంచి టాలెంట్ ఉంది, అద్భుతమైన గొంతు ఉంది. సో డెఫినెట్ గా ముందు ముందు మీరు ఇంకా సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి మేము మా హిట్ టీవీ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ మేడం. నాకు కూడా ఈ అవకాశం ఇచ్చిన మీ హిట్ టీవీ వాళ్ళకు నా ప్రత్యేకమైన ధన్యవాదాలండి. అలాగే ఏంటంటే మాకు కూడా సార్, నేను రీసెంట్లీగానే హైదరాబాద్కి షిఫ్ట్ అయినా, ఏదన్నా ఛాన్స్ ఉంటే నాకు అవకాశం ఇవ్వండి సార్ ప్లీజ్, తప్పకుండా నేను దాన్ని సద్వినియోగం చేసుకుంటా. అలాగే ఈ ఇంటర్వ్యూ ఎవరైనా చూసిన వారు ఉంటే, మా పిల్లలకు కొంచెం ప్రాబ్లం ఉందండి, ఎవరైనా దీనికి ఎవరైనా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే మా పిల్లలకు డోనర్ రూపంగా అంటే హిట్ టీవీ వాళ్ళ నెంబర్కి కాల్ చేయండి, మాకు కూడా వాళ్ళు ఇంటిమేషన్ ఇస్తారు, కొంచెం అబ్బాయికి డెఫ్ అయ్యాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం.